అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 68వ ప్రశ్నలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస చెప్పారు. అధ శబ్దానికి తర్వాత అని అర్థం. దేని తర్వాత, దీని తర్వాత మాత్రమే మీరు బ్రహ్మ విద్యని అభ్యసించండి అని శాస్త్రం విధించింది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అర్థం దీని తర్వాత బ్రహ్మ జిజ్ఞాస నీకు కలగాలి అని. కలగాలి అంటే నీకు తెలియజేయాలి, లేకపోతే నీకు చెప్పకూడదు. అధ శబ్దానికి అర్థం అది. దేని తర్వాత అంటే నీకు నిత్య అనిత్య వస్తు వివేకం. ఇంతకుముందే మీకు అందరికీ తెలుసు ఆ సంగతి. ఏది నిత్యము ఏది అనిత్యము. నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ఒక పదార్థం ఉంది. అనిత్యమైనటువంటిది మరణించేటువంటిది ఒక పదార్థం ఉంది. ఆ పదార్థం చస్తుంది. చచ్చే పదార్థం చస్తుంది. దాని ధర్మం అది. చచ్చేది చావాలి, చావనిది చావకూడదు. చావనిది చస్తోంది, చచ్చేది చావటం లేదు అంటే తప్పు కదా. రెండు పదార్థాలు ఉన్నాయి. ఒకటి నిత్య పదార్థము, ఒకటి అనిత్య పదార్థం. నిత్య పదార్థం అంటే నువ్వు ఏం చేసినా అది చెదిరిపోదు. అనిత్య పదార్థం అంటే అది ఉంటుంది ఒకప్పుడు, ఒకప్పుడు లేకుండా పోతుంది. బంగారం నిత్యం అనుకోండి, కానీ బంగారం నిత్యం కాదు. మీకు ఉదాహరణకు చెప్తున్నా. కాసుల పేరు గొలుసు గాజులు అనిత్యం. ఎందుకని? కాసుల పేరు గొలుసు గాజులు ఏమవుతాయి? మారుతాయి, బంగారంగా మారుతాయి. అట్లా నాది అనిత్యం. అది ఏముగా మారుతుందంటే నేనుగా మారుతుంది. ఒక నాది ఒక వాసన వృత్తి అవుతుంది, వృత్తి మళ్ళీ వాసన అవుతుంది. అదే జననం మరణం అన్నాం. మనం ప్రతినిత్యం జననం మరణం అనుభవిస్తూనే ఉన్నాం. అదేంటండి, మీరు ఎప్పుడో 42లో పుట్టారు, ఇప్పుడు ఎప్పుడో ఇంకా చావలేదు కదా, ఎప్పుడో చస్తారు. మీరు ప్రతినిత్యం మనం చస్తున్నాం, పుడుతున్నాం, బతుకుతున్నాం అంటున్నారు. ఏమిటంటే వాసన వృత్తి అవ్వడం, వృత్తి వాసన అవ్వడం, అవి కదా మనం అనుకున్నాం. వాసన వృత్తి అయితే జననం. మనకు నిద్రపోయినప్పుడు అన్ని వాసనలు లోపల ఉంటాయి, అందుకే మనకేం తెలియదు. వృత్తి కాలేదు కాబట్టి మన శరీరం కదలదు. కదలదా అంటే కదులుతుంది, రక్త ప్రసరణ జరగాలి కదా, కదులుతుంది. కానీ దానికి సోయి లేదంటారు. అంటే దానికి ఏంటి? స్పృహ లేదు. ఎవరికి? శరీరానికి. ఎప్పుడు? నిద్రపోయినప్పుడు కదా, కలగంటున్నప్పుడు కాదు. నిద్రపోయినప్పుడు మనకి శరీరానికి స్పృహ లేదు. అప్పుడు ఏం జరుగుతోంది అంటే మన వాసనలన్నీ నిద్రాణమై ఉన్నాయి. వాసనలన్నీ ఉన్నాయి. ఇవాళ ఏమేమి అనుకున్నామో అవన్నీ మనకి కలలో నిద్రలో కూడా
ఉంటున్నాయి. మెళుకువ రాగానే మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. నిద్రలో ఎవరికి గుర్తు రాలా, మెళుకువలో గుర్తొస్తున్నాయి. గుర్తు రాగానే మనం ఏం చేస్తున్నామంటే శబ్దం ద్వారానో అంటే మాట్లాడడం ద్వారానో వినడం ద్వారానో మనం జాగృత అయినాం అంటాం. మనకు మెళుకువ వచ్చింది అంటాం. మెళుకువ వచ్చినందుకు మన ఎవరు ఉత్తిష్టన్నారు శార్దూలాన్ని లేపలే, మనమే లేచాం. లేచిన తర్వాత మనం వాసన వృత్తి ఎట్లయిందో చూడండి. ఎవడైనా మాట్లాడేటప్పుడు, ఎవరైనా సరే ఏ మాట అయినా సరే మాట్లాడేటప్పుడు వాడి చేతులు తిప్పడము, వాడి కళ్ళతో సైగ చేయటము, వాడి తలకాయ తిప్పడము. ఇప్పుడు పాఠం అర్థమవుతోందా అంటే తిప్పుతున్నారు. ఇవన్నీ వృత్తులు. వృత్తి అంటే ఏమిటి? ఉన్న శరీరం ఉన్నట్టుగా ఉండకుండా దాన్ని వృత్తిని మన శాస్త్రం ఏం చెప్పిందంటే నటన అని చెప్పింది. అంటే ప్రతి ఒక్కడు నటిస్తున్నాడు. ఎవడిగా? జీవుడిగా నటిస్తున్నాడు. మనం అందరము బ్రహ్మ పదార్థం అయ్యుండి నిశ్శబ్దంగా ఊరుకొని నిద్రపోయినప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు. నిద్రలో ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఏం లేవు. మరి బయటికి వచ్చిన తర్వాత ఏంరా నీ పేరేమిటో? నా పేరు. వాడు అంటాడు ఏదైనా సరే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, చేతులు కదిలిస్తున్నా, ఎందుకు చెయ్యి కదల్చాల్సిన అవసరం ఏముంది? నాకేం అవసరం లేదు. ఇట్లా చూపించి ఆ దేవుడు ఎవడో అక్కడ పైన ఉన్నాడని, ఎందుకు ఇక్కడ పైన ఉన్నాడని నేను ఇట్లా అనకపోతే మీకు తెలీదా అంటున్నాం. ఎందుకు అంటున్నాము అంటే ఈ నాదికి నటించడం అలవాటు. నటించినటువంటి ప్రతి యాంగిల్, ప్రతి పోజు నటన. ఆ నటన అదే వృత్తి. వృత్తి ఏమిటి అని మళ్ళీ మీరు వెతుక్కోకండి. మనం మరణించినప్పుడు మళ్ళీ ఈ వృత్తులన్నీ వాసన అయిపోతున్నాయి. అందుకే చచ్చిన వాడు ఏమి ఎక్స్ప్రెషన్స్ చూపించాడు. మళ్ళీ వాడు పుడతాడు చూడండి. పుట్టగానే ఆ చిన్న పిల్లవాడి ముఖంలో కూడా ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో గమనించండి. అంటే ఎన్నిసార్లు మన వృత్తి వాసన అవుతోంది, వాసన వృత్తి అవుతోంది. అంటే ఒక్కొక్క వాసన వృత్తి అయితే మనం చాలా వృత్తులు అనుభవిస్తున్నాం. ఒకసారి నేను భానువతిని కావాలి అనుకున్న వాసన కాస్త వృత్తి అయింది. అది మళ్ళీ ఆ వృత్తి నశించినప్పుడు మాత్రమే పోతుంది. ఇప్పుడు జననానికి మరణానికి మధ్యలో ఉన్నదానికి మీకు తేడా తెలిసింది. వాసన వృత్తి కావడమే అనిత్యమైనటువంటి పదార్థం ఫోర్ ఫ్రంట్కి రావడం. వాసనగా ఉండడం, లోపల ఉండడం. లోపల ఉండడం అంటే బ్యాక్గ్రౌండ్కి ఉండడం. ఇది ఒక నిత్య అనిత్య వస్తు వివేకం. ఇది నీకు తెలియాలి అన్నాడు. ఊరికే నిత్యమైనది నేను, అనిత్యమైనది నాది అని అనుకుంటే సరిపోలేదు. నీకు ఇది తెలియాలి అంటే ఏమిటి? నువ్వు ప్రతినిత్యం ఏం చేస్తున్నావు? నటిస్తున్నావు. నువ్వు ఎలా చేసినా నీ నటన నీకు అర్థమైపోతుంది. అంటే మనకది నటన అని కూడా తెలియదు, కానీ మనం నటిస్తున్నాం కదా. ప్రతి ఒక్కడు నటిస్తాడు. అవును అవునని తలకాయ తిప్పుతాడు. ఎవడు తిప్పమన్నాడు నిన్ను కదా? అన్నీ ఏ సైగ చేసినా సరే. ఇంకొకటి ఏమిటంటే ప్రతి పనికి మనం ఫలం ఆశిస్తాం. ఏ పని చేసినా నాకేంటిట, ఏ పని చేయాలన్నా నాకు దాంట్లో కొంత లాభం రావాలి. ఏం చేస్తున్నావురా అంటే నాకు లాభం లేకపోతే నేను ఏ పని చెయ్యను. అట్లా ప్రతి కర్మకి ఒక ఫలం ఆశిస్తున్నాం మనం. ఏ పని చేసినా ఏమిట్రా కర్మకు ఫలం ఆశిస్తున్నా అంటే నేను గాలి పీల్చడం అనేది ఒక కర్మ, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒక కర్మ. ఈ కర్మ ఎందుకు చేస్తున్నావురా అని నేను అడిగానుకో, ఎవరు ఈ కర్మ మానుకోరా అని నేను అన్నాను అనుకో, నువ్వేమంటావంటే నీకు కర్మ ఫలం కావాలి. నేను బతకలేను అనవు. నేను గాలి పీల్చకపోతే నా రక్తం శుద్ధి కాదు. రక్తం శుద్ధి కాకపోతే నేను చచ్చిపోతా.
అందుకని నేను గాలి పీల్చాలి. గాలి పీలిస్తే మనం బతుకుతామని అనుకుంటున్నాం. గాలి పీల్చడం వల్ల మనం బతకటల్లా. గాలి పీల్చడం వల్ల నీ ఊపిరితిత్తులు నీ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసేది గుండె కదండి. మరి మీరేమో ఊపిరితిత్తులు ఉన్నారు, గుండెలో రక్తం వెళుతుంది, ఊపిరితిత్తులు వాటి మాలిన్యాన్ని లాగేస్తాయి. మరి మనం మెడిసిన్ చదువుకోలేదు కదా. మనం గాలి పీల్చకపోతే మన రక్తంలో ఉన్న మాలిన్యాలు పోకపోతే మనం చచ్చిపోతాం. అంటే ఆ చిన్న 24 గంటలు మనం నిద్రపోతున్నా కూడా జరిగేటువంటి కర్మలో కూడా నేను ఫలితాన్ని ఆశిస్తున్నా. ఇహాముత్ర మిగిలిన కర్మలకు మీకే తెలుసు. అన్నం ఎందుకు తింటున్నావు అంటే నాకు శక్తి కావాలి కదా. శక్తి కావాలి అని తింటున్నావు కాబట్టి రుచిగా కూడా తింటున్నావు. అవన్నీ మళ్ళీ కర్మలో ఇంకో ఉపకర్మలు. ఒక కర్మ తినాలి, తింటున్నాం. ప్రతి కర్మకి కూడా ఫలితం ఉంటుంది. అట్లా మనం చేసేటువంటి పనులతో ఈ లోకంలో ఏమేమి అనుభవాలో పరలోకంలో ఏమేమి అనుభవాలో. అందుకే అంటారే అందరూ, నీకు ఈ పని చేయరా, ఒరే నా గ్లాసుడు మంచినీళ్ళు గొంతులో పోయిరా, నీకు పుణ్యం వస్తుంది. వీడికి గ్లాసుడు మంచినీళ్ళు పోస్తే వాడికి పుణ్యం కావాలి కదా. అది లేకపోతే నేను ఎవ్వరికీ ఏమీ చెయ్యను. చిన్న సహాయం చేసినా కూడా కర్మ ఫలం ఆశిస్తున్నాం మనం. ఆశించకుండా చేయమంటాడు కృష్ణ పరమాత్మ. అసలు ఆశించకుండా కర్మ జరగదు. ఏ కర్మ చేసినా శుభమో అశుభమో ఖచ్చితంగా ఒక ఫలితాన్ని మనకు వస్తుంది. ఎందుకంటే కృతం కర్మ అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభ అశుభం. నువ్వు చేసిన కర్మ శుభమైతే శుభ ఫలితం, అశుభమైతే అశుభ ఫలితం. ఈ రెండూ నీకు తప్పదు, అవశ్యం. నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. నువ్వు ఏ కర్మ చేసినా దాని ఫలం నువ్వు అనుభవించాలి. దాని ఫలం ఎలా వస్తుంది నాకు అంటే, ఈ లోకంలో నువ్వు అనుభవించేదైనా వస్తుంది. ఇందాక చెప్పానే, అన్నం తింటే నాకు శక్తి వస్తుంది, గాలి పీలిస్తే నా ఊపిరితిత్తులు రక్తాన్ని శుభ్రం చేస్తాయి కదా. నేను ఇంకా ఏ గుడి కట్టిస్తేనో ఏ చెరువు తవ్విస్తేనో లేక ఎవరైనా కష్టంలో ఉన్న వాడికి సహాయం చేస్తేనో తత్ఫలితంగా నాకు ఒక పుణ్యం వస్తుంది. నాకు స్వర్గంలో ఒక ఇల్లు తయారవుతుంది. స్వర్గంలో ఒక్కొక్క పుణ్యఫలానికి ఒక్కొక్క ఇటుక పెడతాడు, ఒక ఇల్లు తయారవుతుంది. ఆ ఇల్లు తయారైతే నాకేమిటండి లాభము అంటే, ఆ ఇంట్లో నువ్వు స్వర్గానికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ కొంప లేదనుకోకుండా అక్కడ ఒక కొంప రెడీగా ఉంటుంది. ఎక్కడ? ఇక్కడ మనకి గుడిసె కూడా లేదు. నిజంగా అక్కడ ఇల్లు ఉందో లేదో మనకి తెలియదు, స్వర్గం అసలు ఉందో లేదో తెలియదు కదా. మరి ఆ స్వర్గంలో మనకు ఒక పుణ్యఫలంగా ఒక ఇల్లు ఉందని, అందుకనే అన్నీ ఇది చేస్తే నీకు పుణ్యం వస్తుంది, అది చేస్తే పుణ్యం వస్తుంది, ఇంకోటి చేస్తే పాపం వస్తుంది. పాపం వస్తుందంటే ఆల్రెడీ మనం నరకంలో ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. స్వర్గంలో ఒక ఇల్లు కట్టుకున్నాం, నరకంలో ఒక ఇల్లు కట్టుకున్నాం. నరకంలో కట్టుకున్న ఇల్లు రేకుల షెడ్ ఉండొచ్చు. అసలే వేడివేడిగా ఉంటే ఈ రేకుల షెడ్ ఇంకా కాస్త మాడుస్తుందేమో, ఏమో నేను చూడలేదబ్బా. అదే స్వర్గంలో బంగారు ఇటుకలతో ఇల్లు కడతాట. అందులో స్వర్గంలో ఉండేటువంటి సుఖాలన్నీ మనం అనుభవిస్తాం. ఇహ అముత్ర ఫలభోగ విరాగం అధాతో అన్నాడు కదా. దేని తర్వాత నిత్యానిత్య వస్తు వివేకం. ఇహ ఆముత్ర ఫలభోగ విరాగం. ఆమూత్ర కాదు, మూత్ర అనవాకండి, అముత్ర. ఇహ ఈ లోకంలో, అముత్ర పరలోకంలో ఫలం వచ్చేదాన్ని నాకు అక్కర్లేదు అనమంటాడు. అట్లా అన్నవాడికే బ్రహ్మ విద్య బోధించమంటాడు. నాకు పుణ్యం కావాలి అన్నవాడికి చెప్పకూడదు. పుణ్యం కావాలన్నవాడికి పుణ్యం సంపాదించుకో. ఎట్లొస్తుందండి పుణ్యము? కర్మ ఉపాసన అని 2 చెప్పాడు నీకు. దాంట్లో నీకు పుణ్యం వస్తుంది. పుణ్యఫలాన్ని నువ్వు అనుభవిస్తావో లేదో నాకు గ్యారంటీ నేను చెప్పను, అద్వైతులు అసలు చెప్పను. ఎందుకంటే స్వర్గమే లేదంటే స్వర్గంలో నువ్వు సుఖపడతావు అని ఎట్లా చెప్పను? చెప్పడానికి ఉండదు.
ఇహాముత్ర ఫలభోగ విరాగము. ఏమా శమ దమాది షట్క సంపత్తి. మన ఇంద్రియాలు ఎప్పుడు బహిర్ముఖమై ఉంటాయి. వీటిని గురించి చాలాసార్లు చెప్పుకున్నాం కాబట్టి అదే ఇంకా చెప్పుకోకర్లేదు. మొన్న కాత్యాయని కూడా చెప్పేసింది. శమ దమ అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం. బయటి ఇంద్రియాలను అటువైపు చూడవాకు, నువ్వు చూస్తే నీకు కోరిక కలుగుతుంది, అటు చూడవాకు అని కళ్ళని ఇటు తిప్పుకోవచ్చు అక్కడ మిరపకాయ బజ్జీలు తయారు చేస్తూ ఉంటే కదా. కానీ ముక్కుకు వాసన వచ్చేస్తుంది కదా. బహిరింద్రియ నిగ్రహం ఇది. అటు వెళ్లకుండా, మిరపకాయల బజ్జీల బండి దగ్గరికి వెళ్లకుండా గుడికి వెళ్ళడం బహిరింద్రియ నిగ్రహం. బాహ్యమైన ఇంద్రియాలను నిగ్రహించావు అంటే కాళ్ళను అటు పోనీయకుండా ఇటు పంపించావు, గుడికి వెళ్ళావు. పుణ్యం వస్తుందో ఫలం వస్తుందో అది అది ఇహాముత్ర ఫలభోగ విరాగంలో ఉంది కదా. అది కాకపోతే నీ లోపల ఇంద్రియాలు ఉన్నాయి. అవేం చేస్తాయంటే, అనవసరంగా గుడికి వచ్చాము, ఈ గుళ్ళో చాలా రష్ ఉంది, ఆ పురోహితుడు ఇంత ప్రసాదం కూడా పెట్టలేదు మనకు, అక్కడ చూడు ఒక 20 రూపాయలు పెడితే మంచిగా మిరపకాయ బజ్జీలు వేడివేడిగా చేసి ఇస్తున్నాడు, హాయిగా అవి తింటే ఎంత బాగుంటుంది, తర్వాత కడుపులో మంట పుడుతుంది అనే సంగతి అది గుర్తురాదు. ఏమ్మా లోపల నీకు ఇంకొక ఇంద్రియం ఉంది. ఆ ఇంద్రియం పేరు మనస్సు. అది ప్రతి విషయము తనకే కావాలంటుంది. అది మంచైనా చెడైనా కదా, అది నాకే కావాలి అంటుంది. దాన్ని శమ దమాది షట్క సంపత్తి. షట్క సంపత్తి అంటే అవి 6 ఉన్నాయి. ఆ 6 కూడా నిన్ను ఆచరించమన్నాడు. ఏమ్మా మళ్ళీ ఆ పాఠం చెబితే నేను చెప్పాల్సిన పాఠం ఆగిపోతుంది. ఇవన్నీ మీకు ఇంతకుముందే తెలుసని నేను కొట్టేస్తున్నా. అధశబ్దానికి చెప్తున్నా. ఇవన్నీ రాకపోతే ఇప్పుడు చెప్పేది చెప్పొద్దంటున్నాడు. అది తిప్పలు. వాళ్ళు ఇవన్నీ తెలుసుకుని వచ్చుంటేనే ఇప్పుడు చెప్పు, ముందు చెప్పవాకు. తర్వాత వాడికి నాకు పుణ్యం కావాలి, నాకు డబ్బులు కావాలి, నా కొడుక్కి చదువు కావాలి, ఉద్యోగం కావాలి, అట్లాంటి వాడికి అసలే చెప్పద్దు. ఆ 3 కావాల్సిన వాడికి మాట్లాడద్దు. వాడిని అసలు రానివ్వద్దు. ఆ గేటు దగ్గర నుంచి వెనక్కి నెట్టండి. అంటే ఈ 3 కావాలన్న వాడిని, వాడికి బ్రహ్మ విద్యను బోధించద్దు అసలు. అధశబ్దానికి అర్థం అది. మరి ఎవడికి బోధించమంటావు? నాకు ఒక బంధంలో చిక్కుకున్నాను, నాకు మోక్షం కావాలి. మోక్షం అనేది ఒక ప్లేస్ కాదు. నేను బంధంలో చిక్కుకున్నాను, బంధంలో చిక్కుకోలేదు అని నీకు చెప్తాం. నిన్నెవడు కట్టేయలేదురా, కట్టేశారని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పాలి. మనం చెప్పుకున్నాం కదా, ఆ ఆవుల్ని తీసుకెళ్ళి ఆ రైతు అక్కడ అడవిలో తీసుకెళ్ళి ఆవులకి రక్షణ కోసమని వాటిని కట్టేసినట్టుగా ఇట్లా తోసి ఇట్లా అంటాడు. అనగానే ఆవులన్నీ పడుకుంటాయి. తెల్లవారు లేవమంటే లేవవు. ఏమయ్యా ఏం చేసావని ఆ ఋషిని అడిగితే, అయ్యో నాయన నేనేం చేయలేదు, ఎట్లా కట్టేసావో అట్లా వదిలిచ్చు అంటాడు. అంటే నిజంగా బంధం మనకి లేదు. మరి బంధం లేకపోతే ఎందుకండి మోక్షం కావాలనే కోరిక? అంటే నిత్యానిత్య వస్తు వివేకంలోనే నీకు తెలియాలి. ఏం తెలియాలి? ఈ అనిత్యమైన దాన్ని నేను నిత్యం అనుకుంటున్నాను. నేను ఎక్కడ అనుకున్నానండి? మీరు చెప్తున్నారు కానీ నేనేం అనుకోలేదు, నువ్వే అనుకున్నావని చూపిస్తాను. ఆయన ప్రతి వాడికి కాస్త వయస్సు అక్కర్లేదు. చిన్నపిల్లవాడికి కూడా వాడికి చేతికి చాక్లెట్ ఇస్తే మళ్ళీ నాకు ఇయ్యరా అంటే వాడు ఇయ్యడు. అంటే అది నాది. నేనే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తా వాడికి, ఆ పిల్లవాడికి. మళ్ళీ నాకు నాయన ఒక్క బిస్కెట్ ఇవ్వరా, నేను ప్యాకెట్ అంతా నీకు ఇచ్చాను కదా, నాకు కూడా ఒకటి ఇయ్యి అంటే వాడు ఇయ్యడు. వాడు తినంగా ఎక్కువైతే వాడు అమ్మకి ఇస్తాడు. వాడికి ఇంకా ఎక్కువ అయితే అది, లేకపోతే వాళ్ళమ్మకు కూడా పెట్టాడు. అంటే వీడు ఏం చేస్తున్నాడు? ప్రతిదీ నాకు కావాలి. మనమే ఆలోచించండి. మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టారంటే నాకేమిటి, నీకు అంటే నీ ముగ్గురికే కదా. కాబట్టి నువ్వు నేను గురించి ఆలోచించటంలే, ఈ నేను గురించి ఆలోచిస్తున్నా. అంటే నాదిని నేను అనుకుని
ప్రతిదీ దానికే కావాలని నువ్వు ఆలోచిస్తున్నావే, నాదిని నేననుకుని. నీ మాటల్లోనే నువ్వేమంటావు? నా కాలు నా చెయ్యి అంటావు. అంటే నేను వేరే ఉన్నాను, ఈ కాలు ఈ చెయ్యి వేరే. నువ్వే మళ్ళీ ఏమంటావు? నేను అక్కడ లేనంటావు. అంటే నీ నాదిని ఒకప్పుడు నేనుగాను ఒకప్పుడు నాదిగాను మాట్లాడడం నీకు అలవాటు. ఇది నీ బంధం. ఏమిటి నా బంధం? నా నాదిని నేననుకోవడం బంధం. నీ నాదిని నేను అనుకున్నావు, నిజంగా నాది నేను కాలేదు కదా, నువ్వు అనుకున్నావు. అందుకని నీ నాదిని నేను కాదు, నేను వేరే ఉన్నాను. ఈ నాది ఆభాస, నేను సత్యం. నేనున్నంతసేపు, నేను ఎండలో నడిచిపోతున్నంతసేపు నా నాది నా వెంట వస్తూ ఉంటుంది కదా. ఎండ ఉన్నంతసేపు నాది ఏం చేస్తుంటుంది? నాతో కూడా వస్తూ ఉంటుంది. ఎండ నా నడినెత్తి మీదికి వచ్చినప్పుడు, ఎండ 12 గంటలు, అప్పుడు నా నాది నా లోపలికి చేరుతుంది. అవునా కాదా? ఎండ నా నడినెత్తి మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది? నా నాది, నా నీడ నాకు కనిపించదు. అది ఏమైపోయి ఉంటుంది? నాకు కనిపించకుండా ఎవరన్నా మాయం చేశారా? లేదు, నా లోపలికే వచ్చింది. మళ్ళీ నేను సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ ఎండ ఏటవాలుగా వస్తే మళ్ళీ నా నీడ మొదలవుతుంది కదా. మధ్యలో వచ్చినప్పుడు మాత్రమే. అట్లా జ్ఞానం అనేటువంటి సూర్యుడు, జ్ఞాన సూర్యుడు ప్రకాశించినట్లయితే నీ ఆభాస నీకు నీ లోపలే ఉండి అది నీవుగా కనిపిస్తుంది, నేనుగా. ఇప్పుడు అంతవరకు నా నాది నేను వేరుగా, నాది వేరుగా నీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నాది నేను చేస్తున్నావు. మీకు బాగా అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు? నీకు జ్ఞానసూర్యుడు ప్రకాశించనంత వరకు, జ్ఞానసూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తాడో చెబుతా మళ్ళీ. జ్ఞానసూర్యుడు ప్రకాశించనంత వరకు, ప్రకాశించడం అంటే వెలగకపోవడం కాదు, నడినెత్తి మీదికి వాడు రాకపోతే నీకు అర్థం కావాలి. జ్ఞానం కలిగింది, జ్ఞానం ఇంకా పూర్తిగా కలగలే. పూర్తిగా అంటే మనకందరికీ జ్ఞానం లేదా? ఉంది. ఆ జ్ఞానం కాదు, దాన్ని మళ్ళీ ప్రతిదీ ఇది కాదని చెప్తూ ఉంటారు. వినండి, జ్ఞానసూర్యుడు తల మీదికి వచ్చినప్పుడు, అంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలైనప్పుడు, సూర్యుడు సరిగ్గా నడినెత్తి మీద ఉన్నాడు అన్నప్పుడు ఏమవుతోంది? నీ నీడ నీ లోపలికే వస్తుంది. అప్పుడు వేరే నీడ కనిపించదు. ఇప్పుడు నీడని ఆభాస అన్నాం, నేనుని వస్తువు అన్నాం. నేను వస్తువు, నాది ఆభాస. ఎప్పటి వరకు? నా జ్ఞానం కలిగేదాకా. అంతవరకు ఎప్పుడు కూడా మనం ఎంత నీకు తెలిసినా, ఎన్నిసార్లు విన్నా, నేను నాదంటున్నానేమిటి అని నాది నేనంటున్నానేమిటి, నేను నాదంటలే, నువ్వు నాదిని నేనంటున్నావు. అంటున్నానేమిటి అని అనుకుంటావు, అనకూడదు అనుకుంటావు, కానీ ఏం చేస్తావు? మళ్ళీ మర్చిపోతావు. మళ్ళీ నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు మాట్లాడడంలో నాకు చెయ్యి అంటున్నావు, కానీ ఇదంతా కలిసి నేనంటున్నా. చూడండి అమ్మా, మీరు నాకు అన్ని కష్టాలే పుట్టినప్పటి నుంచి. అంటే ఎవరికి కష్టాలు? నాదిని నేననేసావు. అర్థమైందా? నువ్వు అంటూనే ఉంటావు ఎప్పటి వరకు? నీకు జ్ఞానం కలిగే వరకు. జ్ఞానం కలిగితే ఏమవుతుంది? అంతకుముందు నాదిని నీడ అనుకోమన్నావు, తర్వాత నాదిని నేనే అనుకోమంటున్నావు. మరి అప్పుడు కూడా మేము నాదిని నేనే కదండి అనుకున్నాము అంటే, నాదినే నేనన్నావు, ఇప్పుడు ఏమంటావు? నాది అసలు లేదు, అది ఆభాస, నేనే ఉన్నాను. ఇది ముముక్షుత్వం. అప్పుడు నీకు బంధం లేదు. నాది అసలు లేదు అని తెలిస్తే నీకు బంధం లేదు. మరి నాకు నాది లేదు అని ఎప్పుడు తెలుస్తుందండి? ఇది గుహ్యత. ఈ 4 ఉన్నవాడికి మాత్రమే బోధించు అన్నాడు. నీ క్వాలిఫికేషను అభ్యాసం, వైరాగ్యం కాదు. ఈ 4 ఏమేమిటి? నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్ర ఫలభోగ విరాగం,
శమదమాది షట్క సంపత్తి ముముక్షుత్వం. మోక్షం కావాలి అనే అపేక్ష నా ప్రతివాడికి ఉంటుంది. ఉద్ధరికిస్తామంటే ఎవరికి వద్దురా? కష్టపడమంటే వద్దు, కానీ ఊరికే ఇస్తామంటే ఎవరికైనా కావాలి కదా. మోక్షాపేక్ష ఈ 4 ఉన్నవాడికి మాత్రమే ఇది వస్తుంది. ఇప్పుడు ఈ నాలుగిట్లో ముముక్షుత్వం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. నా జ్ఞానం కలిగినప్పుడు అన్నాను కదా, జ్ఞానం కలిగినప్పుడే నా ఆభాస, ఇది నా ఆభాస, ఇది నా నీడ, ఇది నేనున్నప్పుడల్లా నా నీడ ఉంటుంది. నాకు జ్ఞానం కలిగితే ఈ నా నీడ నాలోనే లయమవుతుంది. నా నీడ ఎక్కడి నుంచో నాకు రాలేదు, నా నీడ నా నుంచే వచ్చింది, మళ్ళీ నాలోనే కలుస్తుంది. నాకు ఎప్పుడు జ్ఞానం కలుగుతుంది? జ్ఞానం కలిగింది అని నేను ఎప్పుడు మాట్లాడగలను అంటే ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. అందుకే అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంది ఉపనిషత్తు, వేదం. ఇది గుహ్యతమం శాస్త్రం ప్రవక్ష్యామి అనసూయవే. నీకు అసూయ లేదు కాబట్టి అర్జున ఈ రహస్యమైన శాస్త్రాన్ని నీకు చెప్తున్నాను. నాకు అసూయ ఎందుకుండదండి? వాడు ఏదన్నా పెద్ద మేడ కట్టుకుంటే నాది కొంప చిన్న గుడిసె అయితే ఏమిరా, నాకేమో గుడిసె, వాడు నాకంటే చిన్నవాడు, వాడికి అన్ని కోట్లు డబ్బులు ఎందుకు ఉండాలి, నాకేమో అసలు లేవు, ఈ గుడిసెలో ఎందుకు ఉండాలి? నాకు అసూయ కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. మరి అసూయ లేదు అని చెప్తున్నాడంటే ఎప్పుడైతే నీకు ముముక్షుత్వం వచ్చిందో, ఎప్పుడైతే నువ్వు అన్ని శరీరాలు ఆభాస అని నిర్ణయించుకున్నావో, నీ శరీరం ఆభాస అయితే అది ఆభాస కాదు, వాడు ఆభాసే కదా, వాడు ఆభాసే కదా. కాబట్టి వాడు కట్టుకున్న ఇల్లు ఆభాసే, నీ ఇల్లు ఆభాసే, వాడి ఇల్లు ఆభాసే. మనం చూడండి, ఒక గుడిసె బొమ్మ ఇక్కడ పెట్టాను అనుకోండి, గుడిసె నీడ పడుతుంది. నీడ ఏం పడుతుంది? గుడిసె పడుతుంది, గుడిసె నీడ. ఒక బిల్డింగ్ బొమ్మ ఇక్కడ పెట్టాను అనుకోండి, బిల్డింగ్ నీడ పడుతుంది. అవి నీడలను తెలిస్తే, వాడిది ఇల్లుని తెలిస్తే నాకు నా ఇల్లు గుడిసె, వాడి ఇల్లు పెద్ద భవనం అని అనిపిస్తుంది. రెండూ నీడలే అయితే నాకేం అనిపించదు కదా. అందుకని ఆ రోజున అది నీకు ముముక్షుత్వం, అప్పుడు నీకేం అనిపించదు. మీకు అర్థమవుతుందా? అది ఆభాస అని తెలిస్తే. ఇది గుహ్యతమం శాస్త్రం ప్రవక్ష్యామి అనసూయవే. అర్జునుడిని అనసూయవే అన్నాడు. అర్జునుడి క్వాలిఫికేషన్ ఎట్లా కృష్ణుడికి తెలిసింది ఆ మాట అనసూయవే అని? అర్జునుడు అసూయ లేనివాడు అని కృష్ణుడికి ఎట్లా తెలిసింది అంటే, అర్జునుడు ఏమన్నాడంటే, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నేను భిక్షమెత్తుకోనైనా బతకగలను కదా, నేను వాళ్ళతో యుద్ధం చెయ్యను, పాశుపతాస్త్రం అన్నీ ఉన్నాయి వాడి దగ్గర, యుద్ధం చేస్తే తనే గెలుస్తాడు అంటే అటువంటి ఆ సంపద అంతా వాడి దగ్గర ఉన్నాయి. అయినా కూడా అర్జునుడు ఏమన్నాడు, నాకు అసలు అక్కర్లేదు, వచ్చిన వాళ్ళం వచ్చాము, వెనక్కి తిరిగి పోదాం పదా, నేను పిరికివాడని ఈ లోకమంతా నన్ను తిట్టినా నాకేం పర్వాలేదు, అర్జునుడు పనికి మాలిన వాడన్నా కూడా నాకు నష్టమే లేదు, నేను మాత్రం యుద్ధం చేయను, వాళ్ళందరినీ నేను చంపను కదా అని అన్నాడు కదా. అందుకని అర్జునుడికి అసూయ లేదు అని గ్రహించాడు కృష్ణుడు. ఇది గుహ్యతమం అర్జున, ఇది చాలా రహస్యమైనటువంటి విషయం, అందరికీ చెప్పవా, ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాడికి మాత్రమే చెప్పు. ముముక్షుత్వం, ఇంకా నీకు జ్ఞానం కలిగిందని నీకెలా తెలియాలి అంటే, మనం తల్లి గర్భంలో ఉండగా, మనమందరం తల్లి గర్భంలో ఉంటాం. మన దగ్గర మూలాధారం నుంచి సహస్రారం వరకు రెడీగా ఉన్నారు వినటానికి. అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకే అర్థం కాదు. ఆమె ఏమన్నా చేయదలుచుకుంటే నన్ను చెప్పొద్దని ఆపొద్దను, వాళ్ళకి అర్థం కాకుండా చేయమను, అంతే కదా. అర్థమయ్యేవాడికి చెప్పాలి కదా. అడ్డపడవాకు తల్లి. మనం తల్లి గర్భంలో ఉండగా 2 గుండ్లు తయారైతాయి. తల్లి గర్భంలో మీరు కావాలంటే మెడికల్ కాలేజీకి వెళ్ళి చూసి రండి. చిన్న ఇంత గుండు, ఇది ఒక పెద్ద గుండు, 2 గుండ్లు ఉంటాయి తల్లి కడుపులో. కాస్త 3వ నెలలో అట్లా ఉంటాయేమో. తర్వాత దీనికి 2 చేతులు, 2 కాళ్ళు, ఇంతంత చిన్నగా ఈ కింద గుండుకు మొలుస్తాయి. ముందు గుండ్లే ఉంటాయి. ఏమ్మా
ప్రాణం ఆడుతూనే ఉంటుంది. సహస్రారం నుంచి సుషుమ్న అనే ఒక నాడి వస్తుంది. మోటార్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్ అని రెండు ఉంటాయి. ఒకటి బయట నుంచి విషయాలన్నీ మీకు ఇదివరకే చెప్పా కాబట్టి మళ్ళీ చెప్పను, ఊరికే చెప్తున్నా మీకు అర్థం కావాలని. బయట నుంచి అన్నీ అక్కడ పాము ఉంది అంటే పాముని చూడగానే కళ్ళు చెప్పేస్తాయి ఇక్కడ పాము ఉంది అని. వెంటనే పైనుంచి సిగ్నల్స్ వస్తాయి, వెనక్కి తీసుకో కాలు, దాని మీద కాలు వేసామంటే అది కాటేస్తుంది అని చెప్పేస్తుంది. ఇవన్నీ ఎవడికి వాడికి జరుగుతున్నాయి. బయటి విషయాలు లోపలికి చేర్చేది ఒకటి, లోపలి విషయాలు బయటికి యాక్షన్ కదా, యాక్షన్ చూపించేది ఒకటి. వాటిని మోటార్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్ అంటే జ్ఞాన ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కాకుండా వెన్నెముక దగ్గర మనకు వెన్నెముక పైకి వచ్చేసింది. అడ్డంగా ఉన్న వెన్నెముక నిలువుగా వచ్చింది. బహూనాం జన్మనాం అంతే. ఎవరికైనా నాకు జ్ఞానం కలగదేమో అని అస్సలు అనుమానపడవాకండి. మానవ శరీరం వచ్చింది అంటే నీకు జ్ఞానం కలిగే క్వాలిఫికేషన్ ఇచ్చాడు పరమాత్మ. బహూనాం జన్మనాం, అప్పటికి నువ్వు చాలా జన్మలు ఎత్తావురా. అంతే, చివరికి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞానం కలిగి నన్ను చేరుకుండేటువంటి జన్మ నీకు. నన్ను చేరుకోవడం అంటే నన్ను తెలుసుకోవడమే. అటువంటి జన్మ నీకు ఇచ్చాను అన్నాడు. మానవ శరీరం చాలా గొప్పది. మనకి సహస్రారం నుంచి మూలాధారం వరకు వచ్చి సుషుమ్న అనేటువంటి ఒక నాడి ద్వారా అవ్యక్తమైన శక్తి వ్యక్తమై బయటికి వచ్చింది. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైందంటే సముద్రంలో అల బయలుదేరింది. సముద్రంలో అల దానికి అదే వస్తుంది కదా. ఎవడు అక్కడికి వెళ్ళి నీళ్ళని పైకి కొట్టి పైకి ఎగురు నీళ్ళు అని ఎవడు ఆజ్ఞాపించలే, అవే వస్తున్నాయి. అట్లా సుషుమ్న అనే నాడి గుండా క్రిందికి వచ్చింది. ఆ కిందికి వచ్చినప్పుడు ఒక్కొక్క చక్రం ఉంటుంది. మనకి షట్చక్ర పాఠం చెప్పాను మీకు, కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది, మళ్ళీ ఒకసారి వినండి. అది అందులో ఒక్కొక్కటి కమలాలు ఉంటాయి. షట్చక్ర కమలాలు నిజంగా కమలాలు కావు, మనకి చెప్పడం కోసం పెటల్స్ ఉండేటువంటి ఒక పువ్వు అని మనకు చెప్పారు. దాన్ని ఇలా డౌన్వర్డ్స్లో ఉంటాయి, అవి కిందికి దిగి ఉంటాయి. అవి కిందికి దిగి ఉన్నంత వరకు మూలాధారం అంటే మన గుదస్థానం, దొడ్డికి వెళ్ళే చోటు, అక్కడి దాకా వచ్చి అక్కడ అది గణపతి ప్లేస్. అందుకని వాడు గణపతి అంటే ఈ గణానికంతా వాడు అధిపతి. ఇక్కడ గణం ఏమిటి అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, శబ్ద స్పర్శ రూపరస గంధాలు, తర్వాత 4 అదేమిటి చతుష్టయం, మనోబుద్ధి చిత్తాహంకారాలు, అన్ని 24. మళ్ళీ నేను ఆ పాఠంలో పోతే నేను ఇబ్బంది పడతా. 1వ క్లాస్ పాఠానికి పంపించవాకండి నన్ను. నేను చెప్పదలుచుకుంది చెప్పనియండి. అమ్మవారు అసలు చెప్పొద్దని అడ్డం పడుతున్నది. ఇవన్నిటికీ గణపతి అంటే ఈ గణానికంతా అధిపతి. ఎందుకంటే వాడు జీవుడు అంటే ఎవరు? ఈ నాదిని నేననుకున్నవాడు, నేనును కాదు, నాదిని నేననుకున్నవాడు జీవుడు. వాడి పేరు గణపతి. వాణ్ణి ఏమంటామంటే వాతాపి గణపతిం భజేహం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం అంటున్నాం కదా. గణపతి అంటే జీవుణ్ణి, వాడు గణపతి, వాడు మూలాధారంలో ఉన్నాడు, వాడు నాది అనేది తయారు చేసుకున్నాడు. ఈ నాదికంతా నేను అధిపతిని అన్నాడు, జీవుణ్ణి అనుకుంటున్నాడు, వాడు గణపతి. ఆ గణపతిని ముందు ప్రార్థించమన్నారు. ఎందుకంటే వాడి అనుగ్రహం ఉంటేనే నీకు జ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. ఏ పూజ చేసినా ఏది చేసినా ముందు గణపతికి పూజ చేయండి. వైష్ణవులు మాత్రం చెయ్యరు, ఎందుకంటే వాళ్ళ గణపతి లేరు. వాళ్ళకి విశ్వక్సేనుడు ఉంటాడు,
విష్ణువే దేవుడు. వాళ్ళకి శివుడును బ్రహ్మదేవుడు వాళ్ళకి దేవుళ్ళు కాదు. అంటే పరమాత్మ ఒక పూర్ణమైతే అందులో 1/3 మాత్రమే వాళ్ళు దేవుడని నమ్ముతారు. 2/3 దేవుడు కాదు కదా. కాబట్టి వాళ్ళకి 1/3 దేవుడు వాళ్ళకి స్వర్గమే ఇస్తాడు కానీ వైకుంఠానికే తీసుకెళ్తాడు కానీ మనలాగా మోక్షం అయితే ఇవ్వడు, డెఫినెట్గా ఇవ్వడు. మీరే ఆలోచించుంటారా? మొత్తం సంపద నాకే ఉంటే నేను అనుభవిస్తానా? నాకు ఒక పార్ట్ ఆఫ్ ద సంపద నాకు ఉంటే నాకు అంతా ఉన్నట్టు ఎట్లా అవుతుంది? ఎవరికన్నా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, అది కాక ఇంటి నిండా మంచిగా పిల్లలు, వాళ్ళు బాగా చదువుకుని వీళ్ళు ఉంటే అమ్మ పూర్ణంగా ఆవిడికి అన్నీ ఉన్నాయబ్బా అంటారు కదా. అందులో ఒక పిల్లలు లేదనుకో ఒక ఆమెకి, అయ్యో పాపం ఆమెకి పిల్లలు లేరు, చాలా మంచివాళ్ళు కానీ వాళ్ళకి అసలు డబ్బులే లేవు, మా పాపని తినడానికి అన్నమే లేదు. ఏం ప్రయోజనం? అంటే అన్నీ ఉంటే నీకు ఉన్నట్టు, కొన్ని ఉంటే పరమాత్మ పూర్ణుడు అని నువ్వు విచారించాలి కానీ పరమాత్మ 1/3 అంటే నీ కర్మ. అది వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళు వైకుంఠానికే పోతారు, వాళ్ళు అది మోక్షం అని అనుకుంటున్నారు. వైకుంఠానికి పోతే పరమాత్మ అంటే నేనంటలేదరా, పరమాత్మే భగవద్గీతలో చక్కగా చెప్పాడు. ఏమని చెప్పాడు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. నాయన నువ్వు పుణ్యం సంపాదించుకొని స్వర్గానికి పోతావేమో ఏమో, అక్కడి నుంచి అది అయిపోగానే ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ పుట్టాలరా. ఇక్కడ పుట్టడం అబద్ధమేమో, మీరు భానుమతి గారు చెప్తున్నారేమో అని అనుకోకుండా కదా. జాతస్య హి ధ్రువో మృత్యువో ధ్రువం జన్మ మృతస్య చ. ఒరే చచ్చినవాడు పుడతాడురా, పుట్టినవాడు మళ్ళీ చస్తాడురా. మనం అందరం పుట్టాం కాబట్టి ఎప్పుడో చస్తాము. చచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడో పుడతారు. పుట్టడం చావడం అనేవి జరుగుతూ ఉన్నాయంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి? స్వర్గానికి పోవాలి. మరి వీడు ఎక్కడికి పోతాడు? వీడికి మోక్షం అంటే వీడికి బంధమే లేదు, వీడు ఎక్కడికి పోడు. ఎందుకు పోడు ఆలోచించండి. వీడి నీడ వీడిలోకే వెళ్ళింది. వీడి నీడ ఇంకెక్కడికో పోతే మళ్ళీ తొడుగేసుకొని వాడు వస్తాడు. వేరుశనక్కాయని పగలగొడతాం, పగలగొట్టి ఆ లోపల పప్పులు తీసుకుని ఆ పై చెక్కులు మళ్ళీ మనం పారేస్తాం. మనం గింజలే కదా తీసుకున్నాం, వేరుశనగ విత్తనాలు. ఆ విత్తనాన్ని మళ్ళీ భూమిలో పెడితే భూమిలో ఉన్న శక్తి తీసుకుని ఈ విత్తనము మళ్ళీ ఒక తొడుగేసుకొని వస్తుంది. నా తొడుగు పారేసావు కదా, నేను ఇప్పుడు ఎట్లా బయటికి రమ్మంటావు అని అడగటల్లా. అవునా కదా? ఆ తొడుగుకి ఆ విత్తనానికి ఎట్లా సంబంధం లేదో మన సూక్ష్మ శరీరానికి మన స్థూల శరీరానికి అలాంటి సంబంధం. ఎవరన్నా చచ్చిపోయినారంటే మీరే ఆలోచించండి. చచ్చిపోయినారని ఎవరిని అంటాం మనం? ప్రాణం పోయిన వాడిని అంటాం కదా. ప్రాణం పోయిన వాడిని చచ్చిపోయినాడు. పోయిందంటే ఎక్కడికో పోయింది కదా కదా. వీళ్ళలో నుంచి తెలివి తప్పింది, ప్రాణం పోయింది. తెలివి ప్రాణము, తెలివి ఎప్పుడైతే పోతుందో దాని వెంట ఈ ప్రాణం కూడా పోతుంది. తెలివి ఎప్పుడు పోతుంది అంటే నా సూక్ష్మ శరీరం ఎప్పుడు పోతే అప్పుడు పోతుంది. కాబట్టి ఈ స్థూల శరీరాన్ని ఇక్కడ పారేసి సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది. ఏమ్మా అది మరి పాత పాఠాల్లోకి వెళ్ళవాకండి, మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి అధాతో అని మనం కరెక్ట్గానే చెప్పుకుంటున్నాం. దీని తర్వాత చెప్పమన్నాడు కదా, తర్వాతే చెప్తున్నాం. గణపతి అలా వచ్చాడు కిందికి. త్యాగరాజు కూడా ఆ పాట త్యాగరాజు రాశాడు. గురుగుహ అంటారులే, వాతాపి గణపతిం భజేహం, అది ఆ ముత్తుస్వామి దీక్షిత అనుకుంటాను. ఆయన రాసినప్పుడు గణపతిని గురించే రాశాడు. గణపతి అంటే ఈ మూలాధారంలో ఉన్నటువంటి జీవశక్తి, ఈ గణానికంతా అది అధిపతి. ఈ అధిపతిని మహాగణేష్ చేయమన్నాడు. తర్వాత మహాగణపతి మనసా స్మరామి అంటున్నారా లేదా? ఇక్కడ గణపతి అన్నారు, అక్కడ మహాగణపతి అని ఎందుకన్నారు? వాడు మహాగణపతి అయినాడు. ఎందుకు మహాగణపతి అయినాడు? మహాగణపతి అయితే
విఘ్నయంత్ర ప్రహర్షిత. నువ్వు మహాగణపతివైతే అమ్మవారు విఘ్న యంత్రాన్ని భేదించి నువ్వు ఎప్పుడు మహాగణపతి అవుతావో అప్పుడు అమ్మ చాలా సంతోషపడుతుంది కదా. మహాగణపతివైతే విఘ్న యంత్రాన్ని భేదిస్తావు. విఘ్న యంత్రము అంటే నీకు ఆటంకం కలిగేటువంటి 3 ముళ్ళు వేశాం. నీకు ఆటంకం కలిగేటువంటి 3 ముళ్ళు వేసుకున్నాడు. వేసుకుని తనని తాను మర్చిపోయినాడు. గట్టిగా 3 ముళ్ళు వేసుకుంటే పీఠముడి కదా, పీఠముడి వేసుకుంటే ఏమవుతాడు? తీయడానికి రాదు కదా. అట్లా హృదయ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి అని 3 ముళ్ళు వేసుకున్నాడు. అంటే 3 ముళ్ళు వేసుకున్నాడంటే ఏమైనాడు అంటే సచ్చిత్తుగా ఉన్న పరమాత్మ అస్థిభాతి అయినాడు. అర్థమైందా? బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి కదా. ఈ 3 ముళ్ళు వేసుకుని ఈ సుషుమ్న అనేటువంటి నాడిలో ప్రవేశించి ఏమిటి ప్రవేశించింది? ఒక శక్తి. ఆ శక్తి ఎవరు? అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. అంటే వాసనగా ఉన్నది కాస్త వృత్తి అయింది. అందుకే నాకు శరీరం వచ్చింది. ఇదంతా రావడానికి నాకు 9 నెలల కాలం పట్టింది. 9 నెలల 9 రోజుల 9 గడియలట. అది దాటితే తల్లి గర్భంలో ఆ బిడ్డని ఉండనివ్వరు. ఎందుకంటే వాళ్ళమ్మ శక్తి వల్ల వాడు బతికేది అంతవరకే. ఇంకా లేక తీయకపోతే నేను సిజరీనన్నా చేసి ఆ బయటికి వాడిని లాక్కపోతే అమ్మ నీ శక్తి వల్ల వాడు బతకడు. బిడ్డ కన్నా ప్రమాదం, తల్లి కన్నా ప్రమాదం. ఏమైంటాడు? వాడు బయటికి రావాలి. అందుకని సి సెక్షన్ అన్నా చేసి వాడిని బయటికి లాగి పారేస్తారు. వాడు బతుకుతాడు, ఇది బతుకుతుంది. ఎందుకంటే వాడు సెటా వాయువు పీల్చుకుని వాడు సొంతంగా గాలి పీలుస్తాడు. వాడు సొంతగా మనకేమో మాకు పిల్లవాడు పుట్టాడు అంటాం. నీకోసం పుట్టలే, వాడి కోసం వాడు పుట్టాడు కదా. మనం నాది నేను అనుకుంటున్నాం కాబట్టి నాకు మనవడు పుట్టాడు, నాకు కొడుకు పుట్టాడు, ఓ మహా సంబరపడిపోతూ ఉంటాం. వాడి దగ్గర ఉన్నవాడు గణపతి. ఆ గణపతి దగ్గర మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం అనేటువంటి చక్రాల్లో ఆజ్ఞా సహస్రారం. మీకు మళ్ళీ పాత పాఠం ఇప్పుడు చెప్పను, మీకే అర్థమవుతుంది. ఆ షట్చక్రాలు గణపతిగా ఉన్నంతసేపు వాడు మూలాధారంలో ఉండి ఈ శరీరాన్నంతా ఈ నాదిని కాపాడుకుంటూ వ్యవహారం చేస్తాడు. ఎప్పుడైతే వాడు సుషుమ్న ద్వారా పైకి ప్రయాణం చేస్తాడు, వీళ్ళంతా కిందికి ప్రయాణం చేశాడు. కిందికి ప్రయాణం చేసి తల్లి గర్భంలో ఇక్కడ స్థిరంగా ఉండిపోయినాడు. వాడు ఇంకా అట్లాగే చచ్చిపోతారు. గణపతిగా ఉండి వాడు చచ్చిపోతే మళ్ళీ గణపతిగానే పుడతాడో లేకపోతే మరి పురుగో, దోమో, చీమో, మరి వాడి కర్మ ఏమో, ఎవడు పుడతాడో మనకి తెలియదు. ఎవడు కూడా నేను ఫలానా జన్మ నుంచి ఫలానా ప్రమోషన్ వచ్చి పుట్టాను అని ఇప్పటి వరకు ఎవడు చెప్పలే. ఎందుకంటే స్వర్గానికి పోయిన వాడే చెప్పలే. మన తాతలు ముత్తాతలు మనం ఇంత రోజు వాళ్ళని గౌరవించి చేస్తాం కదా, వాళ్ళైనా చెప్పాలి కదా, ఒరే స్వర్గానికి వెళ్ళానురా మేము, స్వర్గం ఉందిరా అని ఒక మాట చెప్పింటే మనం కూడా ధైర్యంగా ఉంటుంటుంది. వాళ్ళు చెప్పడానికి ఒకవాళ్ళు వస్తే మనం భయపడి చూస్తామేమో కదా, మనం భయపడతామేమో. ఈ గణపతి ఎప్పుడైతే అధాతో అన్నాడు కదా, అధాతో బ్రహ్మ జిజ్ఞాస, నీకు బ్రహ్మ జిజ్ఞాస కోసం ఈ క్వాలిఫికేషన్ నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావో అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఈ గణపతిని ఏ వెన్నెముక ద్వారా సుషుమ్న ద్వారా కిందికి వచ్చాడో వాణ్ణి పైకి పంపిస్తాడు. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథిని భేదించుకుని వాడు మహాగణపతి అవుతాడు. మహాగణపతి అవుతున్నాడంటే ఏమవుతున్నాడు? అంతవరకు గణపతిని నువ్వు మనం వినాయక చవితి చేసుకుంటాం కదా, వినాయకుడికి పూజ చేసుకొని వాడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం అంటే ముంచుతాం. ఎక్కడ? నీళ్ళలో. అంటే మునిగిపోయినాడు వాడు. ఈ గణపతి మహాగణపతి ఉన్మజ్జనం, వాడు పైకి లేస్తాడు. ఉద్ధరణ అంటే పైకి లేచేది కదా, వీడి ఉన్మజ్జనం అంటే పైకి లేస్తాడు. గణపతి మునగడు.
గణపతి మునుగుతాడు, మహాగణపతి లేస్తాడు పైకి. ఎక్కడ లేస్తాడు? సహస్రారం నుంచి. ఎప్పుడు కూడా నీ వెన్నెముక, మనం కూర్చుంటాం చూడండి, సుషుప్తి నిద్రపోయేటప్పుడు ఇలా పడిపోతుంది. వెంటనే నీ వెన్నెముక చూడు. అందుకనే ధ్యానం చేసేటప్పుడు నువ్వు నిఠారుగా కూర్చో, కంఠము మెడ ఇవన్నీ కూడా స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఎందుకు ఉండాలంటే నీ గణపతి మహాగణపతి కావడానికి. గణపతి అంటే శక్తి. అందుకే అమ్మవారు సృష్టించింది. వాడిని ఎవరు సృష్టించారు? మనకి కథలు, పురాణం అంతా అట్లా చెప్తుందమ్మా. దాంట్లో క్లూ ఉంటుంది. మనకి తెలియదు అదంతా ఎట్లా జరుగుతోంది అని, మనకేం తెలీదు. ఆ గణపతి ఏం చేస్తున్నాడు అంటే మహాగణపతి అవుతున్నాడు. విఘ్న యంత్రాన్ని భేదించుకుంటున్నాడు. బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి భేదించుకుని వాడు సహస్రారానికి వెళతాడు. సహస్రారంలో ఎప్పుడు వెళ్ళాడో ఈ కిందికి ఉన్నటువంటి ఈ కమలాలన్నీ ఇట్లా తిరుగుతాయి, అవి విచ్చుకుంటాయి. ఆ విచ్చినప్పుడు వీడు గణపతి మహాగణపతి అయినాడు. అది జ్ఞానసూర్యుడు ప్రకాశించటం. జ్ఞానసూర్యుడు ప్రకాశించినప్పుడు సహస్రారానికి వెళ్ళినప్పుడు నీకు నీడ ఏమైపోతుంది? నీ లోపల కలుస్తుంది. అర్థమైందా? అందరికీ సైంటిఫిక్గా కూడా అర్థమైందా? నిజమేనా? అది జరుగుతుందా? మీకైనా జరుగుతుందా? నాకైనా ఎవరికైనా జరగాలి. అంతేగాని నాకు మాత్రమే వచ్చింది మీకు రాదు పోండి అంటే తప్పు. ఎప్పుడు అట్లా చెప్పకూడదు. వీడికి ఏంటి కొమ్ములు మొలిచినాయా? వీడికి రావడానికి, వాడికి అక్కర్లేకపోవడానికి. వీడు తెలుసుకున్నాడు, వాడు తెలుసుకోలేదు. కానీ ఇది ఎప్పుడు చెప్పాలి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస తర్వాతే చెప్పాలి. ఎప్పుడెప్పుడు చెప్పకూడదు. నీవు మహాగణపతి అయిపోతే ఎప్పుడైపోతావు? నీ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో ఆ రోజు నువ్వు మహాగణపతి అయినాను అని నీకు ఎట్లా తెలుస్తుంది అంటే, నా షట్చక్రాలు నాకు కనపడవు కదండి, అవి పైకి వచ్చినాయని నాకు ఎట్లా తెలుస్తుందండి, అవి లోపలికే ఉన్నాయేమో. ఏం అక్కర్లేదు నాయన. ఎప్పుడైతే నీ నీడ నీకు ఆభాస అని తెలిసిందో ఆ రోజున అది ఖచ్చితంగా. అంటే నాకు మీరు చెప్తే తెలుస్తోంది కదా, నేను చెప్తే తెలియకూడదు, నీకు తెలియాలి. అర్థమైందా? నేను చెప్తే ఇప్పుడే తెలుస్తుంది. ఆ గేటు దాటంగానే నా చెప్పులు ఎక్కడున్నాయని వెతుక్కుండేటప్పుడు నీకు తెలియదు కదా. నా చెప్పులేనే అంటున్నావు కదా, అవునా కదా? ఎవడికి వాడే తెలుసుకోండారా. ఇది ఎవడి ద్వారానో మనం తెలుసుకునేది కాదు. గురువు కేవలం దారి చూపిస్తాడు. తెలుసుకోవలసింది మనమే, ప్రయత్నం చేయవలసింది మనమే, సర్టిఫై చేసుకోవలసింది కూడా మనమే. బాగా ఆలోచించండి. అందుకే ఇక్కడ ఇవన్నీ విడిచిపెట్టిన విషయాలు మళ్ళీ కోరకపోవడం అవన్నీ పుస్తకంలో ఉన్నాయి, మీరు చదువుకోండి ఎట్లా ఉండాలి అని. ఇప్పుడు ఏం చేసాము అంటే మనం ఒక నాదిని, ఒక నేనుని, రెండు ఉన్నాయి. మనకందరికీ కూడా కమలాలన్నీ ఏమైనాయి? జ్ఞానసూర్యుడు ప్రకాశించాడు. మనమంతా మహాగణపతులం అయిపోయినాం. మొన్ననే మనం అందరం కూర్చుని ఆ శిల్పకారుడు ఏదైతే వాడు ఊహించాడో అది నువ్వు కూడా ఊహించావు కదా ఏమ్మా. అప్పుడు అదంతా మీరు పరమాత్మ అని మీకు అర్థమైపోయింది కదా. ఒకటే నేను ఉండకపోతే మీకెట్టా తెలుస్తుంది అని చెప్పాం కదా. మీరందరూ నేనునని నిర్ణయించుకున్నాం కదా. ఆ రోజే నాది నుంచి నేనులోకి వెళ్ళిపోయినానని అందరం అనుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మళ్ళీ అది కాదని చెబుతాడు. ఇప్పుడు ఎట్లా కాదని చెబుతాడో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గుహ్యతమం ఇది, చాలా అర్జున చాలా రహస్యం. నువ్వు చాలా జాగ్రత్తగా విను. ఇది ఎందుకు నీకు రహస్యం అని చెప్తున్నానంటే, నువ్వు ఇప్పుడు చెప్తున్నంతసేపు నువ్వు సరేనంటున్నావు, తర్వాత నీకు ఇది నిజమని అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే నువ్వు మళ్ళీ నాదిలోనే పడుతున్నావు. నాదిని నేననుకుంటూనే ఉన్నావు. నాది ఎంత నీడ అని తెలిసినా అంటే తెలిస్తే పడవు, తెలుసని అనుకుంటున్నావు. నీకు తెలిసింది శాస్త్రం ఈ మాట చెప్తోంది. ఒరే నాయనా, నీకేదైతే నేను అని మాట్లాడుతున్నావో నువ్వు
నువ్వు నేను వేరు నాది వేరు అని మాట్లాడేవు కదా ఇప్పటిదాకా. నేను వేరు నాది వేరు. ఇక్కడెక్కడ ఒక ఇవి కూడా తెచ్చాడు కదా, ఇది నాది, ఇది నాది కాదు, ఇది సచ్చిత్తులు. కాసేపు అనుకోండి, ఇది సచ్చిత్తులు ఎట్లా అవుతుందండి మీరు ఎట్లా చెప్తారంటే, మరి నేను పరమాత్మను నేను ఎట్లా చూపించన్నారా? మీకు చూపిస్తే వాడు దృశ్యమైపోతాడు. పరమాత్మ ఇది రాలే అందు ఇది ఇది మంచి మ్యాగ్నెట్, ఇది బాగుందిలే, దీన్ని చెప్తాలే, కూర్చో విను. అది కూడా పెట్టి ఇక్కడ నాకు అన్నీ నాకే ఇచ్చాయి, నువ్వు తీసుకుపోవా. ఇది సచ్చిత్తులు పరమాత్మ, ఇది సద్ఘన చిద్ఘన ఆనందఘనం. దీంట్లో ఏమాత్రం మార్చడానికి మీరు వీల్లేదు. దీన్ని గురించి ఎవడైనా నేను మారుస్తానన్నాడంటే వాడికి ఏం తెలియదు. ఇది ఎటువంటిది అంటే దీన్ని తగులుకుంటే ఏదైనా అంటించుకుంటమే కానీ దీన్ని ఏం చేయటానికి వీల్లేదు. ఇది తీసుకున్నంత మాత్రాన ఈ శక్తి దీనికి తగ్గిపోకూడదు. ఇక్కడ అయస్కాంతం చూపిస్తున్న శక్తి తగ్గకూడదు. ఇది సద్ఘన చిద్ఘన ఆనందఘనం అనేటువంటి పేరుతో ఇదంతా సర్వవ్యాపకంగా ఉంది. పరమాత్మ యొక్క స్వరూపం అది. పరమాత్మ కాని దాన్ని గురించే ఎవరైనా ఏమన్నా చెప్పేది. పరమాత్మ అయిన దాన్ని గురించి చెప్పడానికి లేదు. చెప్పడానికి ఏముందంటే ఆయన సద్ఘన చిద్ఘన ఆనందఘనం. ఆయన ఘనంగా ఉంటాడు. ఆయన కంటికి కనపడడు, చెవికి వినపడడు, మనస్సుకు ఊహించడానికి వీల్లేదు. ఎట్లా ఉంటాడు అంటే ఊహించడానికి వీల్లేదు. అది ఎవడంటే నువ్వే అన్నాడు శాస్త్రం. అంతే చెప్పింది. నీవే. నిన్ను గురించి నిన్ను చెప్పమంటే నువ్వెవరు అని అడిగితే నువ్వేం చెప్తావో చెప్పనా? నన్ను ఎవరన్నా ఎవరు అని అడిగారు అనుకోండి, ఎవరమ్మా వచ్చింది అంటే నేను భానుమతినండి. భానుమతి అంటే ఎవరమ్మా? వైఫ్ ఆఫ్ మల్లికార్జున శాస్త్రి అండి. అంతే చెబుతా. నేను ఎవరిని గురించి మాట్లాడుతున్నాను? నేను నాదిని గురించి మాట్లాడుతున్నా. నేను గురించి ఎవ్వడు మాట్లాడడానికి లేదు, ఎవ్వడు చెప్పడానికి లేదు కదా. దేవుడు కాని దాన్ని గురించి మాట్లాడతారు కానీ ఎవరైనా దేవుని గురించి మాట్లాడటానికి లేదు. వాడి గురించి ఏం చెప్దామన్నా ఏం లేదు. ఏముంది అంటే వాడు సద్ఘనం, వాడు ఘనం. ఘనం అంటే ఏమిటి? పొడవు వెడల్పునే కాదు, ఎత్తు కూడా. అంటే మొత్తం వాడే నిండిపోయి ఉంటాడు. ఒక బ్రహ్మాండాన్ని మీరు ఊహించుకుంటే, ఒక పెద్ద కుండని ఊహించుకుంటే, ఆ కుండలో అంత గట్టి, కుండ అంటే గట్టి పదార్థం. మళ్ళీ కుండలో ఏమన్నా నీళ్లు పోయటానికి వీలుగా లేదు. మొత్తం నిండినటువంటి ఒక చెక్క ముద్దని ఊహించుకుంటారా. మరి ఇంకా ఇనప గుండు అంటే మళ్ళీ అది కూడా ఇబ్బందే. గుండుకు పై ఉపరితలం ఉంటుంది. గుండంటే గుండుకు మళ్ళీ ఉపరితలం ఉంటుంది, బయట ఖాళీ ఉంటుంది. అట్లా ఖాళీ లేదు. వాడు మొత్తం వాడే ఉంటాడు. వాడు చాలా శక్తి గలవాడు. వాడు నిరాకారం. మాకు ఆకారం చూపిస్తున్నా, ఈ ఆకారం ఉండదు వాడికి. ఏమ్మా, పరమాత్మని మీరు తెలుసుకోవాలంటే ఆకాశాన్ని 50% మార్క్స్ వస్తాయి, అది తెలుసుకోవచ్చు. ఆకాశానికి 50 మార్కులు వస్తాయి, పరమాత్మకు 100 మార్కులు వస్తాయి. ఏమిట్రా అంటే మరి అంతకంటే చెప్పడానికి ఏం లేదమ్మా. పరమాత్మను తెలిసిన మహనీయులందరూ ఇదే చెప్పారు, ఇదే అనుభవించారు. మీరు కూడా ఇదే అనుభవిస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా విషయం తెలిసి ఉంటే మీరు కూడా ఇదే అనుభవించాలి. పరమాత్మ ఎట్లా ఉంటాడు అంటే ఇనప గుండు అన్నాడు వాడు. సద్ఘనం అంటానికి, గుచ్చడానికి వీల్లేనటువంటి ఘనం అంటానికి వాడు గుండు అంటున్నాడు. గుండు అంటే మళ్ళీ దానికి ఈ పక్క పైన కింద అంత ఖాళీలు ఉంటాయి. అలాంటి వాడు కాదు, అట్లాంటి వాడు కాదు. ఏమ్మా,
పరమాత్మ ఆకాశం లాంటి వాడు అనుకోండి కాసేపు, 50%. మళ్ళీ ఆకాశం లాంటి వాడు అంటే పరమాత్మ ఆకాశం అయితే ఇదిగో ఆకాశం, ఇదిగో నేను ఆకాశాన్ని చూపిస్తున్నా, దేవుణ్ణి చూపించేసాను పొమ్మంటారు. చూపడానికి వీల్లేదు. ఎవడైనా దేవుణ్ణి చూసాము అంటే వాళ్ళు చూడలే, అబద్ధాలు చెబుతున్నారు. అహం బ్రహ్మాస్మి అంటే కరెక్ట్, వాడే బ్రహ్మము, నేను బ్రహ్మమని నేను తెలుసుకున్నాను, నేనే ఆత్మని, నేనే బ్రహ్మాన్ని అని అనుకుంటే ఒక సంతోషం. ఏమ్మా, ఈ ఆకాశం సర్వవ్యాపకం, పరమాత్మ సర్వవ్యాపకం కదా, అంతటా వాడే నిండి ఉన్నాడు కదా, సర్వవ్యాపకం, అంతటా ఉన్నాడు. అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు. మరి ఎక్కడ చూసినా ఆకాశం ఉంది కదా. ఆకాశంలో నేను విమానంలో ప్రయాణం చేస్తా కానీ కదా, ఆకాశం అంటూ ఉండకపోతే విమానం ఎక్కడికి పోతుంది? విమానాన్ని ఎగరమంటే అమెరికాకు పోవే అని ఎక్కాను అనుకో, అది ఆకాశం లేకపోతే ఎట్లా పోతుంది? పోలేదు. ఆకాశంలోనే పోవాలి. వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని వాళ్ళు పెడతారు. ఈ ఆకాశం సర్వవ్యాపకం. ఇది సద్ఘనం, చిద్ఘనం, ఆనందఘనం. ఇది శుద్ధం. ఏ దాంట్లోనైనా మాలిన్యం ఉందేమో కానీ ఆకాశంలో మాలిన్యం ఉండడానికి వీల్లేదు. ఎందుకండి ఆకాశంలో మాలిన్యం ఉంది కదా అంటే, నీకు గాలి ఉండే చోట కొంత ఉంది, గాలి కూడా లేని చోట కూడా ఉంది. గాలి లేని చోటు ఉంది, గాలి ఉన్న చోట, నీకు మేఘాలు ఉన్న చోట ఇక్కడ డస్ట్ ఉందేమో, ఇంకా పైకి పోతే లేదు. ఇక్కడ పృథ్వీ ఉంది, ఆపస్సు ఉంది, తేజస్సు ఉంది, వెలుతురు ఉంది కదా. మరి సూర్యుడు లేకపోతే ఆకాశంలో వెలుతురు ఉండదు, కానీ పరమాత్మలో వెలుతురు ఉంటుంది. శుద్ధం, శుద్ధం అంటే పవిత్రమైంది, ఏ మాత్రం కల్మషము లేనటువంటిది. ఏమా, ముక్తం, దాన్ని ఎవ్వడూ బంధించలే. ఆకాశాన్ని బంధించేవాడెవ్వడు. ఇందాక నీకున్నదే, నీకు ముముక్షుత్వం కావాలన్నా నిన్ను బంధించారు. ఎవరు బంధించారు, ఎట్లా బంధించారు మళ్ళీ చెబుతారు. మీరు గుర్తుపెట్టుకొని ఉండండి. ఏమేమి మళ్ళీ చెప్తా అని చెబుతున్నానో అది ఆ మళ్ళీ వచ్చేదాకా మీరు చూసుకుంటూ ఉండాలి. ఇది శుద్ధం, ఇది ముక్తం. ఇంకా పరమాత్మ లక్షణాల్లో బుద్ధం అనేటువంటి ఇంకొక లక్షణం ఉంది. శుద్ధం, బుద్ధం, ముక్తం. బుద్ధం అంటే ఏమిట్రా అంటే, నేనున్నాను అని దానికి తెలియదు. నీకు తెలుసు. నీకేం తెలుసు? నేనున్నానని తెలుసు. నీ అసలైన నేనును కనుక్కోవాలంటే ఈ 3 లక్షణాలు నీ దగ్గర ఉండాలి. నీ అసలైన నేను. నువ్వు బుద్ధమా? అవునండి, నాకు తెలివి ఉందండి. తెలివి ఉంది కదా. ఏం తెలివి ఉంది? నేనున్నానని నాకు తెలుసు, నాకు ఎదురుగా ప్రపంచం ఉందని కూడా తెలుసు. బుద్ధం అంటే అర్థం ఏమిటి? తను ఉన్నానని తనకు తెలియాలి, ఎదురుగా ఉన్న వస్తువు తెలియాలి. నీకు వస్తువు కానీ ఏదన్నా ఇల్లు కానీ వాకిలు కానీ లేకపోతే, నేను అది ఉన్నదని నాకు తెలియకపోతే తలకాయ కొట్టుకొని వస్తా కదా. బుద్ధం అంటే అర్థం ఏమిటి? నేనున్నానని నాకు తెలియాలి, ఎదుట ఉన్నది కూడా ఉన్నదని తెలియాలి. కొండ ఉండని, సముద్రం ఉండని, పర్వతాలు ఉండని కదా, ఇళ్ళు ఉండని, రోడ్డు ఉండని, పాము ఉండని, తేలు ఉండని, దోమలు కుడుతున్నాయేనన్నా ఉండాలి, నీకు తెలియాలి. నాకు కుట్టింది దోమ, నా కాల్లో గుచ్చుకున్నది గాజు పెంకు, కాల్లో గుచ్చుకున్నది ముళ్ళు కదా, లేకపోతే ఒక రాయిని తొక్కాను, చిన్న రాయి. అంటే బుద్ధం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, నేనున్నానని నాకు తెలుసు, నా ఎదుట ఉన్నది కూడా నాకు తెలియాలి. అది ఎవరు అని మళ్ళీ చెబుతారు. ఎదుట ఉన్నది ఎవరు అని చెప్తారు. నేనున్నాను అని మీకు అందరికీ మీరు ఉన్నారని తెలుసా? తెలుసు కదా. మీకు ఎదుట ఉన్న వస్తువు కూడా తెలుసు కదా. కాబట్టి
మీలో ఉన్న ఆకాశంలో లేని ఒక క్వాలిఫికేషన్ మీ లోపల ఉన్నది. అది ఎక్కడుంది దాని లొకేషన్ మీరు కనుక్కోలేకపోతున్నారు, కానీ మీకు ఉన్నదని మాత్రం మీకు తెలుసు. ఎట్లా తెలుసండి? ఎవడికి వాడికి ఏం రా నాయనా నువ్వు ఉన్నావా? ఉన్నాను. ఎవరుగా ఉన్నావు అని అడిగితే వెంకటేష్గా ఉన్నానంటావు. నేను ఎవరుగా ఉన్నావని నేను అడగలే, నువ్వు ఉన్నావా అని అడిగే కదా. చాలామంది ఉన్నావా, అసలు ఉన్నావా అని అడుగుతారు. అరే ఎవడు ఉండకుండా ఉంటాడురా. వెంటనే ఆ దేవుడు ఏం చెప్పాలి? ఎస్ ఉన్నాను అని అనాలి. అంటే చచ్చామే, భయపడి పారిపోతాడు కదా. ఉన్నావా ఉన్నావా అని అడగకూడదు. ఉన్నానా నేను నిన్ను అడుక్కో, నేను ఉన్నానా లేనా. ఎవడైనా నేను లేను అన్నవాడు ఈ ప్రపంచంలో ఉండడు. దేవుడు లేడనేవాడు ఉంటాడు. ఎందుకు దేవుడు లేడంటున్నాడు వాడు అంటే, దేవుణ్ణి వాడు శంఖ చక్రాలు పెట్టుకున్న వాడుగా అనుకున్నాడు కదా. శంఖ చక్రాలు పెట్టుకున్నవాడుగా దేవుణ్ణి అనుకుంటున్నాడు. అందుకని అట్లాంటి వాడు లేడు అంటున్నాడు. వాడు దేవుడు కాదు. శంఖ చక్రాలు పెట్టుకున్నవాడు దేవుడు ఎట్లా అవుతాడురా? మన వేషం వేసుకున్నవాడు కూడా పెట్టుకొని వస్తాడు. విష్ణుమూర్తి వేషం, అన్ని వేషాలు వేసుకుని వస్తారు కదా మనకు సంక్రాంతి పండక్కి. వాళ్ళంతా ఇప్పుడు వాడేనా దేవుడు? కాదు. దేవుడికి మూడు లక్షణాలు. ఏమిటా 3 లక్షణాలు? వాడు శుద్ధం, వాడు బుద్ధం, వాడు ముక్తం. శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. స్వరూపం స్వభావం కాదు. వాడు శుద్ధ స్వరూపం, బుద్ధ స్వరూపం, ముక్త స్వరూపం. ఈ 3 ఎక్కడుంటే అక్కడ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు నిన్నేమంటున్నావు? నీకు నేను ఉన్నానని తెలుసు. నీకు ఇంకా బుద్ధమే తెలిసింది కదా. ఎదుటి ప్రపంచం కూడా ఉందని తెలుసు. అందుకని బుద్ధం అనే క్వాలిఫికేషన్ నీకు వచ్చింది. యు ఆర్ క్వాలిఫైడ్. అవునా కదా? ఇప్పుడు నీకు రావాల్సింది ఏంటి? ఆకాశానికి ఉన్నవి 2 మనకు లేవు. ఆకాశానికి ఏముందంటే శుద్ధం ఉంది, నువ్వు శుద్ధంగా లేవు. అమ్మవారు ఏం చెప్పిందో చెప్పమంటారా? నిన్ను గురించి చెప్తూ లలిత సహస్రనామం మీరు రోజు పారాయణాలు చేస్తారు కదా. స్వస్థ స్వస్థ అన్నది ఆమె పేరు. స్వస్థ. అస్వస్థ అంటే ఏమిటి చెప్పండి? అస్వస్థ అంటే రోగం ఉన్నవాడు అని. నాకు ఒంట్లో అస్వస్థతగా ఉంది, స్వస్థత లేదు అంటే ఏ బ్యాక్టీరియానో ఏదో వచ్చి నా లోపల చేరింది. కానీ అమ్మవారు ఎలాంటిది అంటే స్వస్థ, స్వభావ మధుర. ఆమె కాఠిన్యమైంది కాదు. మరి ఎట్లా అటువంటిది? ఆమె స్వభావం మధురంట. మధురం అంటే ఆనంద స్వరూపం. తీయగా ఉంటే, తీయని లడ్డు నోట్లో వేసుకుంటే ఎట్లుంటుంది కదా. స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమన్విత. ధీర అధీర, ఒక ధైర్యము ఒక అధైర్యము 2 ఉన్నాయి. సమన్విత, ఆమెకి ఈక్వల్గా ఉన్నాయిట. అంటే దీనికి ఆసక్తి ఇస్తుంది, దానికి ఆసక్తి ఇస్తుంది. ధీర అధీర సమన్విత. ధీర నీ నేను కాదులే. ఇప్పుడు నువ్వు బుద్ధమైన నేను వాకళ్ళని తీసుకోవాలి కదా. నువ్వు అనుకున్న నేను కాదు. మరి నేను అనుకున్న నేనేమిటండి? మీరెవ్వరు కాశీ చూడలేదనుకుంటారా? అలంపూర్కి తీసుకెళ్ళి దీని పేరు దక్షిణ కాశీ అంటారులే, ఇదే కాశీ అని నేను మీకు చెప్పేశాను అనుకో. అవును, అమ్మగారు చెప్పారు కాబట్టి ఇది కాశీయే, మేము కాశీ వెళ్ళొచ్చామని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఏం చేస్తారు మీరు? మేము కాశీకి వెళ్ళాము అనుకుంటారు. నిజంగా కాశీకి వెళ్ళిన వాడు ఒకడు తారసపడ్డాడు మీకు. మరి కాశీలో గంగకి ఇన్ని ఘాట్లు ఉన్నాయి, నువ్వు చూసావా? కాశీలో విశ్వనాథుడి గుడి ఉంది, ఆ వెళ్ళే దారి చాలా ఇరుకుగా ఉంది, ఇవన్నీ నువ్వు చూసావా? లేదు, కాశీలో చాలా హాయిగా టెంపుల్లోకి వెళ్ళిపోయినాం.
అన్నీ చూసేసాం అని అంటున్నావు. అంటే నువ్వు చెప్తున్నది నిజమా, వాడు చెబుతున్నది నిజమా? నువ్వు చెప్తున్నది నిజమే, వాడు చెప్తున్నది నిజం. ఎందుకంటే వాడు నిజమైన కాశీ చూశాడు, నువ్వు కాశీ అనుకుని చూసావు. నువ్వు అనుకున్నది కాదు. కాదని నీకు ఎప్పుడు తెలుస్తుంది? అసలైన కాశీ చూసి ఇచ్చిన వాడు చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే నీకు తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం నేను అనేటువంటి వాడు ఒక క్వాలిఫికేషన్ చెప్పా కదా, నేను ఉన్నానని నాకు తెలుసు, నాకు ఎదుటి ప్రపంచం ఉందని తెలుసు కదా. ఆ తెలిసిన వాడు మాత్రం బ్రహ్మము అన్నాను. ఆ బ్రహ్మం లక్షణాల్లో అది కదా చెప్పాను మీకు. బుద్ధం అన్నటువంటి లక్షణం ఏంటి? నేనున్నానని, అది మాత్రం మర్చిపోవాకండి. నేనున్నానని నీకు తెలియాలి, నా ఎదురుగా ప్రపంచం ఉందని. ప్రపంచం కాకపోతే ఏదన్నా ఒకటి, నాకు ఎదురుగా మైక్ ఉందని తెలియాలి. నాకు తెలియలేదనుకో, నేనున్నానని నాకు తెలుసండి, నాకు ఈ మైక్ ఉన్నదని తెలియదండి, అందుకని ఇట్లా కొట్టుకున్నానండి అంటే నీకు మైక్ ఉన్నదని కూడా తెలియాలి. అది నేనున్నానని, నా ఎదుట ప్రపంచం ఉన్నది అని, ఈ రెండు తెలిస్తేనే నీకు బుద్ధం. నాకు తెలిసిందండి, నాకు ఆ తెలిసిన నేను బ్రహ్మమునేనా? బ్రహ్మము కాదు. ఎందుకని కాదు అంటే బ్రహ్మముకి ఇంకా రెండు లక్షణాలు ఉన్నాయి. కొంచెం కొంచెం మిడిమిడి జ్ఞానం గల వాళ్ళు ఏం చేస్తారంటే, మిడిమిడి జ్ఞానం అంటే అదే అలంపూర్ని చూపించి కాశీ అని మిమ్మల్ని నమ్మించిన వాళ్ళు. అట్లా గురువులు ఉంటారు కదా. లేదురా, అంతా తెలిసిన రామనాథం గారు లాంటి వాడు మనకి ఎక్కడ దొరుకుతాడా నాయన, మనకేదో దొరికాడు మహానుభావుడు, పైగా దొరకడం కాక అమ్మ అంతా చెప్పేసేయి అన్నారు. నాకేం తెలుస్తుందండి చెప్పడానికన్నా, నీకెంత తెలిస్తే అది చెప్పు, నీకెట్లా తెలిసిందో అట్లా చెప్పన్నారు. అది చెప్తుంటే శాస్త్రం దిగొస్తున్నది. ఆ అమ్మవారు ఎట్లా దిగొస్తుందో నాకు తెలియదు, ఆమె మాట్లాడిస్తుంది, ఆమె పలుకుతుంది. ఎందుకంటే లోపల ఉన్నది ఆవిడే కదా కదా. అవ్యక్తమైనటువంటి శక్తి వ్యక్తమైతే అదే కదా. మనందరికీ శుద్ధం అంటే మనకు అర్థమైపోయింది, శుద్ధం కాదు, బుద్ధం అంటే అర్థమైపోయింది. బుద్ధం లక్షణం ఏం చెప్పాము? నేనున్నాను. మరి ఇది ఉన్నప్పుడు నాకు నేనున్నానని తెలుసు. నేను అంటే ఏమిటి? నాది కాని నేను. మీకు అందరికీ తెలుసు కదా, నాది కాని నేను ఒకడున్నాడని తెలుసు. ఆ నేనుకి ఈ ప్రపంచము కనపడుతుంది, ఈ నాది కూడా కనపడుతున్నది. ఎవరికి? నీ నేనుకి కదా. నీ నేనుకి ప్రపంచము కనపడుతున్నది, నాది కూడా కనపడుతోంది. ఇప్పుడు మళ్ళా ఇంకో నెక్స్ట్ నీకేం చెప్తున్నానంటే, నీ బుద్ధం కాకుండా, బుద్ధం కాకుండా నీకు శుద్ధం అంటున్నా. నీ నేనుకి శుద్ధం కూడా ఉంది. ఎట్లా ఉంది అంటే, నాదికి మాలిన్యాలు ఉన్నాయి కానీ నేనుకు మాలిన్యాలు లేవు. నాదికేం మాలిన్యాలు ఉన్నాయి? జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. జ్ఞానరత్నాన్ని అపహరించటం కోసం నీ దగ్గర 3 దొంగలున్నారా? 3 కాదు 6. నిన్ననే చెప్పుకున్న వాళ్ళు, వాళ్ళ పెళ్ళాలు కూడా అని చెప్పేశాంగా. ఏమిటది? కామ క్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీ జ్ఞానరత్నాన్ని కాజేయటం కోసం నీ దగ్గర 6 దొంగలు ఉన్నారు. వాళ్ళు నీ నాదిలో ఉంటారు కదా, నీ నేను జోలికి రాలేరు. నీ దగ్గర ఒక నేను ఉంది కదా, నీ నేను జోలికి వాళ్ళు రారు. వస్తే వాళ్ళు ఏమైపోతారు? నేను జోలికి వస్తే వాళ్ళు కూడా నేనైపోతారు. అది ఇది నేను అనుకోండి కాసేపు. ఈ నేను దీనిలో శక్తి అవ్యక్తంగా ఉంది. ఇదిగో చూడండి, పుట్టి ఇనపొక్కలాగే ఉంది. కానీ ఇది పెట్టేటప్పటికీ అతుక్కుపోయింది. చూడండి,
ఇది ఈ నేనులో ఉండే ఈ నాదిలో ఉండేటువంటి ఈ కామక్రోధ లోహమోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు దీని దగ్గరికి వెళ్ళలేవు. ఒకవేళ వెళితే, ఇక్కడ ఎందుకు వెళ్ళలేవు వెళితే అని 2 మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇది అంతటా ఉన్నది. దీనికంటే భిన్నంగా నాది ఉండి నాది లోపల ఇవి ఉండి ఇవి అంటుకోలే. ఎక్కడ తెలిసింది మనకు ఆ సంగతి? ఇది ఆభాస, ఇది వస్తువు అని. మరి నిత్యానిత్య వస్తువు వివేకం తెలుసుకుని కదా మనం ఇక్కడికి వచ్చాం, ఆ పాఠం చదువుకున్నాం కదా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఆభాస, ఇది వస్తువు. ఆభాస ఏమైపోయింది? అర్ధరాత్రి మధ్యాహ్నం 12 గంటల జ్ఞానసూర్యుడు ప్రకాశించేప్పటికీ ఆభాస కాస్త ఇదిగో దీంట్లో కలిసిపోయింది. ఇప్పుడు ఆభాసలో అన్నీ నాకు కామక్రోధస్య లోభస్య అన్ని మాలిన్యాలన్నీ అక్కడ ఉన్నాయి. ఆ మాలిన్యాలతో పాటు ధనేషణ, దారేషణ, పుత్రేషణ ఇవన్నీ నా నాదికున్నాయి, నా నేనుకు లేవు. నాది మీరు నీడని చెప్పారు కదండి, నాదికి ఎట్లా ఉంటాయి అంటే, నాదికి ఉన్నాయి అంటే నీకు నీడ అని తెలిసేంత వరకు నాదికి ఒక ఎంటిటీ ఉంది. అవునా కదా? నీ నాది ఉంది కదరా. ఈ ఉండడం అనేది ఎదుటి వాడికి కనపడుతున్నది అనేది నీ నాది లక్షణం. నీకు నేను వేరు నాది వేరు అని చెప్పాను కాబట్టి నువ్వు ఇది నాది లక్షణం కాదు, ఇది నేను కన్న దానికి లేదు, అది శుద్ధమని నువ్వు అంటున్నావు. నాది జడం, నేను చేతనం, నేను చేతనం కాబట్టి దానికి నేను ఉన్నానని తెలుసు, ఇది జడం కాబట్టి దీనికి తెలియదు అంటున్నావు కదా. అర్థమవుతోందా అమ్మ? అర్థం కావట్లేదా? నీ నాది, నీ నాది ఎట్లా ఉందంటే ఇదిగో పంచకోశాలు మీకు ఇదివరకే చెప్పేశాను. దీని లోపల దీని బయట కూడా ఇదే ఉంది. ఇదేంటండి, లోపల ఉంటే బయట ఉండకూడదు, బయట ఉంటే లోపల ఉండకూడదు అంటే మొన్ననే చెప్పాను కదా, ఒట్టి చర్మం మాత్రమే అడ్డం. చర్మం తీసేస్తే అది వేరు, ఇది వేరు. ఇప్పుడు నీ నాదికి దానికి సపరేట్ ఎంటిటీ ఇచ్చాం మనం. అంటే దానికి ఒక రూపం ఇచ్చాం కదా. ఆ రూపం ఎక్కడి నుంచి వచ్చింది? నా వాసన వృత్తి అయింది. అవునా? వృత్తి అయినప్పుడు నాకు రూపం కనపడుతోంది, అంతకుముందు లేదు. నా వాసన ఎట్లా వృత్తి అయింది అంటే, నేను నామరూప క్రియలు నా శరీరం, దేశకాల వస్తువులు ప్రపంచం. మర్చిపోవాకండి, జగత్ అంటే దేశం, కాలం, వస్తువు. నేను అంటే నామరూప క్రియలు. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనకు తగ్గట్టుగా నాకు శరీరం వచ్చింది కదా, అది ఫంక్షన్ చేస్తోంది, అది పని చేస్తోంది. నటించడానికే కదా వచ్చింది, నటిస్తోంది. ఇది నటన. మనకి తెలియదు ఇది నటన అనే సంగతి. ఆటోమేటిక్గా ఎక్కడా మనం ఏ స్కూల్లో నటించడం నేర్చుకోలే, అయినా ప్రతివాడు నటిస్తున్నాడు. వాడికి చేతైనట్టు ఏదో ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు. ఏ సినిమా అన్నా చూసొచ్చి అందులో ఏంటి వాడు బాగా నటించలేదురా అంటాడు. ఎందుకంటే వీడు పర్ఫెక్ట్ నటుడు, అందుకని వాడు నటించలేదని చెప్తున్నాడు. అంటున్నాడా అంటలేదా? ఏ సినిమా కన్నా మనం పోతే వాడి కెపాసిటీ తగ్గట్టు నటించాడు, కానీ వీడేమంటాడు, వాడు సరిగ్గా నటించలేదురా, నువ్వు సరిగ్గా నటించలేదని నీకెట్ట తెలుసురా అంటే నువ్వు ఇంకా బాగా నటించేవాడు అన్నమాట. నీకు అవకాశం దొరకలేదు, నువ్వు నటించలేదు, లేకపోతే ఇంకా బాగా నటించేవాడు. వినండి, నేనున్నానని నాకు తెలుసు, నా ఎదురుగా ప్రపంచం ఉందని తెలుసు. ఆ క్వాలిఫికేషన్ నేను కంటగట్టాను, ఎందుకంటే నాదికి లేదని మనకు తెలిసిపోయింది. స్వస్థ దగ్గర వచ్చేటప్పటికి నేను స్వస్థ, నాది అస్వస్థ. ఎందుకని? నేనుకి కామం లేదు, క్రోధం లేదు, మదం లేదు, మాత్సర్యం లేదు. ఎందుకు లేదు అని అడిగితే దానికంటే భిన్నంగా ఇంకేది లేదు.
అవును, నిజమే. దానికన్నా భిన్నంగా ఏమీ లేదు. అందుకని దానికి 2 క్వాలిఫికేషన్లు ఇచ్చేసాం. ఇప్పుడు ఏమి ఇచ్చాం? ఒకటి బుద్ధం ఇచ్చాం, ఒకటి శుద్ధం ఇచ్చాం. ముక్తం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు ముక్తం ఇవ్వలేకపోతున్నామంటే ఇది పరిమితమై కూర్చుంది. నేను దీన్ని వ్యాప్తంగా చెయ్యలేకపోతున్నా. పరమాత్మకి 3 లక్షణాలు. ఆ 3వ లక్షణం నేను నాది మనకు అర్థమైపోయింది. నా ఆకాశానికి ఎట్లాగైతే 2 లక్షణాలు ఉండి 3వ లక్షణం ఆకాశం సంపాదించుకోలేకపోయిందో, ఆకాశం సంపాదించుకోలేకపోయింది. ఏమిటి? బుద్ధం అనేటువంటి లక్షణం ఆకాశానికి రాలే. దానికి తెలివి లేదు. దానికి తెలివి లేదని మీరేట చెప్తారండి అంటే, నేను తీసుకొచ్చి ఏం పడేసినా చచ్చినట్టు నెత్తిన పోసుకొని చస్తున్నాను. ఇల్లు కడతానంటే కట్టండి అంటాడు. కొండలు పెంచుతానంటే పెంచండి అంటాడు. లేదు లేదు ఇప్పుడంతా ఆ నదినంతా తీసుకొచ్చి ఇక్కడ ఆనకట్టలు కట్టి ఇదంతా ప్రవహిస్తామంటే సరే ప్రవహించండి అంటాడు కదా. ఏం చేస్తామన్నా అడ్డం చెప్పడానికి దానికి చేత కావట్లేదు. మనం చూడండి, ఎవరన్నా వచ్చి అక్కడ దాని మీద కూర్చుంటానని వచ్చాడు అనుకో, అక్కడ ఆ చోట్లో హే నేను ఇక్కడ కూర్చున్నా నెడుతుంది. ఆకాశం నెట్టలేదు. దానికి 2 లక్షణాలు ఉన్నాయి, 3వది దానికి లేదు. అందుకని అది ఫెయిల్ అయిపోయింది. నాకు కూడా అలాగే 2 లక్షణాలు వచ్చినాయి. ఏమిటా 2? ఒకటి బుద్ధం, ఒకటి శుద్ధం. నేను అన్నవాడు శుద్ధం. నాదికి అన్నీ ఉన్నాయి కానీ మాలిన్యాలు కదా. జ్వరం ఎవరికి వచ్చిందిరా? నాదికి వచ్చింది. క్యాన్సర్ ఎవరికి వచ్చిందిరా? నాదికి వచ్చింది. నాదిలో అనేక రకాలైనటువంటి రోగాలు ఉన్నాయి. అందుకే ఇది అస్వస్థ, అది స్వస్థ. నీ దగ్గర ఒక స్వస్థ ఉంది, అది ధీర, ఇది అధీర. చూడండి, చిన్న విషయం వస్తే భయపడి చచ్చిపోతుంది ఇది కదా. ఇంట్లోకి ఒక చిన్న పాము వచ్చిందిరా, చిన్నది పాపం. అది పాలబండ అంటాను చూడండి, చాలా చిన్నది. మనం ఇంత పెద్ద మనిషికి ఆ చిన్న పాము ఎంత చెప్పండి? పాలబండ. నువ్వు హాయిగా హ్యాపీగా ఉండగలవు కదా ఇంట్లో. వెంటనే ఏం చేస్తావు? అమ్మో అధీర, అది నీకు బతుకు. నీ దగ్గర ధీర ఉంది, నువ్వు అధీర. అంటే పరమాత్మ లక్షణాల్లో 2 లక్షణాలను ఫుల్ఫిల్ చేసుకుంటున్నావు నువ్వు. ఒక లక్షణానికి అంటే ఆకాశానికి ఒకటి లేదు, నీకు ఒకటి లేదు. కాబట్టి దాని బతుకు నీ బతుకు ఇద్దరి బతుకు కూడా వేస్ట్. ఇద్దరి బతుకు వేస్ట్. కాబట్టి మహాగణపతులు కాలే మీ ఇద్దరు. ఆకాశము కాలే, నీవు కూడా కాలే. లేకపోతే అహం బ్రహ్మాస్మి అనొచ్చు. ఇప్పుడు మరి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అధికారం నీకు ఇవ్వలే. ఎందుకని? నీవు ఇంకో క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి. 3 ఇయర్స్ డిగ్రీలో 3 సంవత్సరాలు కనుక చదువుకుంటే బిఏనో బిఎస్సీనో బీకామో ఏదో ఒకటి కదా ఇచ్చేవాడు. 3rd ఇయర్ నేను చదవలే, నేను 2 ఇయర్సే చదివా. అప్పుడు నాకేం చెప్తాడంటే 2 ఏళ్ళే నేను చదువుకున్నా అనుకోండి, నేను 2 ఏళ్ళే చదువుకోలేదు కదా మీకు చెప్తున్నా. నాకు పక్కన బీకామ్ అని రాసి ఒక బ్రాకెట్ పెడతారు. బ్రాకెట్ పెట్టాడంటే ఏమిటి? నేను వ్యాపించలేదు, నేను కుంచుకుపోయినాను, అది అర్థం. ఏమ్మా, నేను వ్యాపించలేదు, నేను కుంచుకుపోయినాను. పరమాత్మ లక్షణాల్లో ముక్తం అనేటువంటి లక్షణం నాకు రాలే. ముక్తం అంటే నన్నెవరూ బంధించలేదు అని చెప్పగలిగే స్థితి నాకు రాలే. నేనైతే నిత్యానిత్య వస్తు వివేకం తెలుసుకుని నేను బంధించలేదు, ఈ శరీరం నాకు బంధం కాదు, ఇదంతా కూడా ఒట్టి నీడ అని నేను ఆభాసాన్ని కనుక్కున్నప్పటికీ నాకు పైకి కనిపిస్తున్న శరీరం ఉంది. ఇది ఈ చర్మం దాటిపోతే నా జ్ఞానం పోవటలే. నేనున్నాను అని తెలిసి అది ఉన్నది అని తెలిసిన జ్ఞానం నా దగ్గర ఉంది అన్నాను కదా. జాగ్రత్తగా వినండి.
ఆ జ్ఞానం ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. అంటే ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే ఆ జ్ఞానం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ మాత్రమే ఉందంటే ఈ శరీరంలో మాత్రమే ఉన్నప్పుడు అది బందీ అయింది. అర్థమవుతుందా? నేనున్నాను అని, ప్రపంచం ఉన్నది అని ఇక్కడే తెలుసు అంటే నాకు ఇక్కడ తెలియటల్లా. ఎందుకని ఇక్కడ తెలియటం లేదు? నేను ఇక్కడికి పరిమితం అయిపోయినా. నేను పరమాత్మనే అయినప్పటికీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గుహ్యతమం, సూపర్లేటివ్ డిగ్రీ పెట్టాడు ఆయన. తమం అన్నాడు. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. అమ్మో, ఎందుకయ్యా అంత రహస్యము అంటే, మరి నీకు రహస్యమే కదా. నీకు శరీరం కనపడుతోంది, నువ్వు ఇంతవరకే బుద్ధమని మాట్లాడుతున్నావు, నువ్వు అంతా నేను పరమాత్మనని చెప్పలేని స్థితిలో ఉన్నావు, నీ కర్మ మన నన్నేం చేయమంటావు అన్నాడు. అంతే కదా. నువ్వు ఎంత ఇక్కడ కూడా నేనున్నాను అని చెప్పు. ఈ శరీరం మేరకే నేనున్నాను అంటున్నావు, కానీ నేనున్నాను నాకు తెలుసు అన్నావు. నువ్వు తెలివిగలవాడివే, నేను కాదంటలే, కానీ ఇంతవరకే. ఇది దాటితే నేను లేను, ఇది దాటితే కూడా నేను లేను, ఇది దాటినా నేను లేను, ఇది దాటినా నేను లేను. అంటే నేనేమైపోయినాను? 5 అడుగుల 3 అంగుళాలకి పరిమితం అయిపోయినా. నేను ఇదంతా నా నీడ, ఇది కాదు, నేను పరమాత్మ, నా జ్ఞానం కలిగింది, నా జ్ఞానం ఇవన్నీ కూడా షట్చక్రాలు కూడా ఓపెన్ అయినాయి, నాకు ఊర్ధముఖం అయినాయి, నేను చాలా తెలివిగలవాడిని, ఎందుకంటే నేను ఇదంతా చదువుకొని వచ్చా కదా అంటున్నాను. కానీ నాకు ఇది రాలే. ఇది ఎలా ఉంది కాబట్టి ఇది ఎప్పుడు రాలేదో నీ సెకండ్ క్వాలిఫికేషన్ ఉందే, ఏమిటది? స్వస్థ అన్న అది డిస్క్వాలిఫై చేసేస్తున్నాం మేము. ఇది ఎప్పుడైతే నువ్వు క్వాలిఫై కాలేదో, ఏది క్వాలిఫై కాలేదు? ఈ పరీక్ష పాస్ కాలే నువ్వు. ఏం పరీక్ష? నువ్వు ఈ శరీరం మేరకే ఉన్నావు, శరీరం దాటితే నువ్వు ఉండలేకపోతున్నావు. నేనున్నాను నేనున్నాను అంటున్నావు, కానీ నువ్వు ఈ శరీరంలో మాత్రమే ఉన్నావు. శరీరం దాటితే నువ్వు లేవు. ఆ క్వాలిఫికేషన్ నీకు 0 పెట్టేశాం. నువ్వు నేను తెలుసుకున్నావు, నిజమే. నేను ఇదేనని చెప్తున్నావు, నిజమే. కానీ నేను పరిమితమైపోయింది, అపరిమితం కాలేదు. అపరిమితం అవ్వాలంటే పోనీ కక్కడల్లే ఈ శరీరాన్ని అంతా కోసేసుకుంటే నేను అపరిమితం అవుతానా? కావు. మరి నన్ను ఏం చేయమంటారు? పైగా నేను స్వస్థ కూడా కాలేదు. ఇందాకేమన్నాను? నేను మాలిన్యం లేదు, నేను స్వస్థ అన్నాను కదా. ఇప్పుడు నేను ఎప్పుడైతే పరిమితం అయిపోయినానో నేను స్వస్థ కూడా కాలేదు. మళ్ళీ నేను ఎక్కడ పడిపోయినాను? పరమపద సోపాన పటంలో ఇంకొక 2 గళ్ళు వేస్తే నేను అవతలికి దాటేవాడిని. ఒక పెద్ద పాము మింగింది నన్ను, వచ్చి కింద పడ్డా. నా కర్మ అయిపోయింది, నన్ను ఇంకేం చేయమంటారు? ఎందుకండి నేను ఇట్లా అయిపోయినాను? అవునరా నాయన, ఎందుకు అయిపోయినావో చెప్తా విను. చాలా కష్టం అర్రా, కానీ చాలా తేలిక. తెలిస్తే చాలా తేలిక, తెలియకపోతే చాలా కష్టం. అందుకని రామనాథం గారు ఉండే తీరాలి. కూడా ఉంటుంటేనే మహానుభావుడు మాట్లాడుతూ ఉంటాడు, లేకపోతే అమ్మో చాలా కష్టం. వినండి, ఎప్పుడైనా మీరు తుంగభద్రనో కృష్ణనో మనం వస్తూ ఉంటే, హైదరాబాద్ నుంచి వస్తుంటే నది ప్రవహించిపోతూ ఉంటాం, మనం చూస్తాం. చూసారా? ఎండాకాలంలో నది ప్రవహిస్తూనే ఉంటుంది, అక్కడక్కడ ఇంత మడుగుల్లాగా ఉంటుంది కదా. ఏ నదైనా చూసారా? అది నది నీరేనా? నది నీరే. ఒకప్పుడు నది ప్రవహించినప్పుడు అది నది నీరు. ఇప్పుడు ఆ నీరు ఇంతవరకే పరిమితమైంది అంటే ఫుల్ ప్రవాహం లేదు.
లేదు కాబట్టి అందులో నీరు తుంగభద్ర నీళ్ళే అయినా అందులో నీరు కృష్ణ నీరే అయినా ఇంతవరకు ఎప్పుడైతే పరిమితం ఏర్పరచుకుందో గుంటలు గుంటలు ఉంటాయి చూడండి అక్కడక్కడ ప్రవాహం అంతా లేదు. అట్లాంటప్పుడు అది స్టాగ్నేటెడ్ వాటర్ అంటారు. ఎప్పుడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో నీళ్లు స్టాగ్నేట్ అవుతాయో నీళ్లు నిలవ ఉంటాయో నీళ్లలో నుంచే ఒక రోగం పుడుతుంది. ఆ రోగం ఎక్కడిది అంటే నీళ్లల్లోదే. సద్ఘన చిద్ఘన ఆనందఘనం అనేటువంటి ఈ మహాప్రవాహంలో నువ్వు ఇంతవరకు నీలో ఉన్నవి నీళ్ళే. అహం బ్రహ్మాస్మి అనడానికి మాకు అభ్యంతరం లేదు. నీలో ఉన్నవి నీళ్ళే. నీవు ప్రవాహంలో నుంచి యువతలకు వచ్చేసి ఇంతవరకు పరిమితం ఏర్పరచుకున్నావు. ఇది ఒక ప్రవాహమే. ఇదొక మడుగు, అదొక మడుగు, అదొక మడుగు, అదొక మడుగు. అవి కృష్ణ నీరే, అది గోదావరి నీరే, అది తుంగభద్ర నీరే కాదా? అందులో నీళ్ళు ఇంకెక్కడి నుంచైనా వచ్చాయా? కాదు. ఎప్పుడైతే స్టాగ్నేట్ అయిందో వాటర్ స్టాగ్నేటెడ్ వాటర్, నువ్వు పరిమితం ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నావో, నేను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నానండి, ఆ గుంట ఎప్పుడు ఏర్పాటు చేసుకుందండి? ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రవాహం అలా పోతూ ఉంటే తనకు మాత్రం గుంట ఏర్పాటు చేసి అక్కడ గుంట పెట్టుకుంది. గుంట పెట్టుకుంటే కదా గుంటలోకి నీళ్ళు వచ్చినాయి. గుంట పెట్టుకోకపోతే రావు కదా. నువ్వు గుంట ఎందుకు పెట్టుకున్నావే, నీ మొహం ఊరుకోకుండాను అంటే అదంటుంది, నేనేం చేసేది, నేను ఒకప్పుడు ప్రవాహంగానే ఉన్నాను. ఎప్పుడైతే నాకు కొంచెం అక్కడ లోపం అంటే నేను తవ్వుకుంటున్నా లోపలికి. ఏం తవ్వుకున్నావురా? ధనేషణ, దారేషణ, పుత్రేషణ, జన్మల జన్మల నుంచి నేను గుంటలు తవ్వుకున్నాను. నా గుంటలో తుంగభద్ర నీళ్ళు వచ్చినప్పటికీ నా గుంట వరకు నేను పరిమితం ఏర్పాటు చేసుకోబట్టి జన్మనామ అంతే అన్నాడు కదా. నువ్వు చాలా జన్మలు ఎత్తావు. ఆ చాలా జన్మల్లో నువ్వేం చేసావు? ఈ మూడే బాగా మంచి గడ్డపార తీసుకుని కదా ఇప్పుడు అదే చేస్తున్నావు. ఆలోచించు. అసలే స్టాగ్నేటెడ్ వాటరు. ఆలోచించండి మీరు. మా అచ్చిబాబు నీళ్ళు వదులుతాడు తెల్లవారుజామున నాకు మంచినీళ్ళు. నేను బిందెల్లో పట్టుకుంటా. మొదటి రోజు నేను పట్టుకున్న నీళ్లు నేను వంట చేసుకుంటా, హాయిగానే ఉంటాయి. అది రెండో రోజు నేను మూత తీసేటప్పటికీ ఆ నీళ్ళ మీద ఒక చిన్న లేయర్ వస్తుంది. ఎందుకు? నిన్న నేను పట్టినప్పుడు అది మంచి నీళ్ళేనే, ఇవాళ ఎందుకు లేయర్ వచ్చింది అంటే ఆ నీళ్ళల్లో నుంచే ఏదో పుట్టింది. ఇప్పుడు ఆ నీళ్లు స్వస్థ కావు నాకు. బాగా ఆలోచించండి, అవునా కదా? ఇంకో 4 రోజులు ఆ బిందెలో అలాగే ఉంచేసాను అనుకోండి, అందులోంచి చిన్న చిన్న పురుగులు పుడతాయి. ఆ నీళ్ళల్లో నుంచి మెల్లగా పాకుడు వస్తుంది, పాచి పడుతుంది. పడుతుందా? నీళ్ళల్లో నుంచే పుట్టిందా, ఇంకెక్కడి నుంచైనా పుట్టిందా? అన్ని పరమాత్మలో నుంచే పుట్టినాయి. నీ లోపల ఉన్నవే ఇందాక స్వస్థ అన్నావే, నువ్వు స్వస్థావి కావు. మరి నేనెవరండి? అంటించుకున్నావురా నాయన. ఈ అంటించుకోవడానికి కారణం ఏమిటండి? అసలు నువ్వు గుంత పెట్టుకోకపోతే నీకు నీళ్లు ప్రవాహం వెళ్ళిపోయేవి కదురా కదా. ఎందుకు అట్లా గుంటలు తవ్వి పెట్టుకున్నావు? హైదరాబాద్ నుంచి కారులో వస్తూ ఉంటే నాకు ఆ ఎదురుగా ఆ నదిలో ఇట్లాగే అప్పుడప్పుడు కనపడేవి. కనపడంగానే ఇది కదా మనం చేసిన తప్పు. నేను అన్నీ అట్లాగే నేర్చుకున్నా, అందుకే అట్లాగే చెప్పగలను. ఇందాక నేను బుద్ధం అన్నానే, బుద్ధం క్వాలిఫికేషన్ కాస్త పడిపోయింది. నువ్వు ఎంత విద్య నేర్చుకున్నా అయిపోయింది. ఎందుకంటే నువ్వు చూస్తున్నావు, అయితే మేము చదువుకున్నంత వేస్ట్ అయిందా అండి, మాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 0 మార్కులు వేస్తారా మీరు? లేదు వేయం, నీ మార్కులు నీకే ఉంచుతాం. ఫైనల్ ఇయర్ డిగ్రీ ఇవ్వం. ఎందుకు ఇవ్వరు మీరు అంటే నువ్వు క్వాలిఫై కాలేదురా నాయన.
క్వాలిఫై కాకపోవడానికి ఎవరు కారణం అంటే ప్రొఫెసర్ కారణమా? నువ్వే కారణం. నువ్వే ఎందుకు చేసావురా పని అంటే, నేను నాదిని కాదని నాకు తెలియలేదు, నాదికి ఇవన్నీ ఉన్నాయి, ఈశ్వరత్రయాలు నాదికే కదా ఉన్నది, అయితే నన్ను సన్యాసించమంటారా అండి? వద్దు, సన్యాసం పుచ్చుకోవాకు. నువ్వు నాది ఏమిటో తెలుసుకొని నాది వ్యవహారాలు చెయ్యి, నేను వేరుగా ఉండడం నేర్చుకో. నువ్వు అట్లా ఖాళీగా ఉండబట్టి, అంటే నువ్వు పరిమితులు విధించుకోబట్టి నీకు పరిమితి విధించాం, నువ్వు వ్యాప్తం కాలే. అందుకని నేను పరమాత్మ అయినప్పటికీ మేము వాడిని పరమాత్మగా గుర్తించడం లేదు. అదే పరమాత్మ నిజంగా. ఆ గుంతలో నీళ్లు తుంగభద్ర నీళ్ళే, ఆ గుంతలో నీళ్లు కృష్ణ నీరే, కృష్ణ నీరు కాదని నేను అన్ను. అందుకని శాస్త్రం చెప్పిన అహం బ్రహ్మాస్మి. ఆ పెద్ద మెయిన్ స్ట్రీట్ పోతుంది కదా, సముద్రం, అదే నది ప్రవాహం, నది పోతుంది కదా, ఆ నది తత్పదార్థం అయితే ఈ గుంత త్వం పదార్థం. తత్తు త్వమసి. అది కాదనే అధికారం నాకు లేదు. నువ్వు పరమాత్మవి కాదు, వేదాన్ని నేను ఎదిరించిన, నువ్వు పరమాత్మవి కాదు అని చెప్పాలంటే మరి నేను పరమాత్మనే అయితే నాకు ఈ మూడు రావాలి కదండి. ఈ మూడు లేవు, రేపు చెప్తా మీకు ఈ మూడు సంగతి. రాత్రి అంతా ఆలోచించుకోండి, ఏం ఆలోచించకట అన్నీ నేనే చెప్పేస్తాను. అందులో నిలబడండి చాలు. నేను చాలా కష్టపడి సంపాదించుకున్నదంతా మీ ముందర పెడతా, నాకేం బాధ లేదు. మీరు దాన్ని నిలబెట్టుకోండి అంతే. నిలబెట్టుకుంటే చాలు. నిలబెట్టుకోవాలంటే సత్సంగం చేసుకోవాలి, ఒకళ్ళొకళ్ళు అదే మాట్లాడుకుంటే నిలబడుతుంది. అంతేగాని నేను ఇంకోటికి చెప్తాను అంటే మాత్రం నిలబడదు. చూడండి, చస్తారు అన్యాయంగా. అహంకారం పెరిగిందంటే ఇంతే సంగతులు కదా. నేను చెప్పింది మీకు తెలియటం కాదు, మీకు కొంత తెలియాలి. మీరు ఆ మార్గంలో ఉంటే ఖచ్చితంగా తెలుస్తుంది. రేపు చెప్తాను. ఏం చెప్పాలి రేపు? నేను ఎందుకు స్టాగ్నేట్ అయినాను, స్టాగ్నేటెడ్ వాటర్లో నాకు ఎందుకు ఇవన్నీ పిచ్చివన్నీ వచ్చినాయి కదా, ఇవి పోగొట్టుకుండే విధానం ఎట్లా, వీటిని ఎట్లా పోగొట్టమంటావు అంటే, ఇప్పుడు మీకు తెలిసిన నేను ఉండే ఒక నేను తెలిసాడు కదా, అందుకని మేమేం చెప్తామంటే, శాస్త్రం మిమ్మల్ని అధైర్యపరచకుండా ఏం చెప్తుందంటే, ఒరే నాయన, నీకు తెలిసిన నేను పేరు, నీకు ఒక నేను నాది తెలుసు, నీకు తెలిసిన నేను పేరు చిద్విశేషం అంటాన్రా కదా. అది చిత్ సామాన్యం కాదు, అది చిద్విశేషం. నీకు తెలిసిన నాది పేరు సద్విశేషం. ఇక్కడ విశేషం ఎంటర్ అవుతుంది, సామాన్యం మళ్ళీ వేరే ఉంటుంది. నీకు సామాన్యం వెళితే వ్యాప్తం అయిపోతుంది, నువ్వు సామాన్యం కాకపోతే పరిమితం అవుతావు. ఏమ్మా, దీని పేరు విశేషమని పెట్టి కొత్తగా, అంటే నీకు తెలిసింది తప్పని చెప్పం, నీకు తెలిసింది కరెక్టే, కానీ అదే కరెక్ట్ కాదు. చెప్పా కదా, దక్షిణ కాశీ తీసుకెళ్ళి నిజంగా కాశీ అని చెప్పకూడదు. మరి అప్పుడు చెప్పారు కదండి అంటే అంతవరకు చెప్తాను, ఎవడికి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాం. అర్థమైందా? ఇవాళ పాఠం అర్థమైందా? అసలు 68వ ప్రశ్న ఒక్కటి తెలిస్తే చాలు, బ్రహ్మ విద్య మొత్తం తెలుస్తుంది. బాగా తెలుసుకోండి. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు, దాని తర్వాతనే చెప్పమన్నాడు. మీకు అందరికీ మొదట్లోనే ఎందుకు చెప్పలేదండి అంటే, మొదట్లో చేస్తే మీకు అర్థం కాదు, ఇవాళదే అర్థం కాలే. వింటున్నప్పుడు చాలా హాయిగా విన్నారు, కానీ ఎంత అర్థమైందో మళ్ళీ మీరు ఆలోచించుకుంటే మీకు తెలుస్తుంది. సత్సంగం చేసుకోండి అమ్మా. సత్సంగం వద్దని చెప్పి, సత్సంగం వల్ల ఏమిటి లాభం అంటే, ఒకడు ఇప్పుడు మేము చెప్తున్నప్పుడు ఒకడికి కొన్ని పాయింట్స్ అర్థమవుతాయి, ఇంకోటికి ఇంకా కొన్ని అర్థం అవుతాయి కదా. మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుంది, వాడికి అర్థమైనవి వీడికి అర్థమైనవి వాడికి, అన్నీ మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకే అన్నీ తెలుస్తాయి. మన బ్రెయిన్కి అంత కెపాసిటీ ఉండదు, గురువు చెప్తున్నప్పుడే క్యాచ్ చేస్తాం. అందుకనే శ్రోతవ్యో, చాలాసార్లు వినండ్రా అనేది. విన్న తర్వాత ఏం చేయాలండి? మా ముగ్గురిని చూసుకోవాలండి. గుంట తప్పుకుందాం,
గుంటలు తవ్వుకోకపోతే మనకి నీళ్లు రావురా, అసలు ఈ నీళ్లు మనలో నిలవ ఉండవురా, హాయిగా ప్రవాహం వెళ్ళిపోయేది. ఈ రోజుకి తవ్వుకుంటూనే ఉన్నాం. ఎంత తెలిసినా మన గుంట తవ్వకపోతే నీళ్లు నిలబడవు. తవ్వుకున్నారో లేదో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎన్నిసార్లు తవ్వుకున్నామో, బహునాం జన్మనాం, జన్మ జన్మల నుంచి ఆ పనే చేశాం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.